1920s లో 1 రూపీ సరిపోయేది. 1940స్కి వచ్చేప్పటికి దాని వాల్యూ ఎంత అయిపోయింది? 10 రూపీస్ అయింది. ఫ్యామిలీ సైజ్ ఎంత ఉంది? సైజ్ అది. ఉమ్, 1960s లో కూడా, 1960s లో ఆ 10 రూపీస్ ఎంత అయిందో తెలుసా? 100 రూపీస్ అయింది. ఉమ్. 1980s కి, 1980s అంటే మమ్మీకి తెలుసు అనుకుంటా. 80s తెలుసు కదమ్మా మీకు, కృష్ణవేణి గారు? 1980s. 82 మ్యామ్. మమ్మీ 82. ఆ, 80s తెలుసుగా, అయితే 1980s తెలుస్తే మీకు. 82 మేడం. అదే 80s అంటే అదంతా. ఓకే ఓకే. అంటే పాస్ ఆ 1980 నుంచి 2000 దాకా, అప్పటి వరకు ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నారు ఒక మనిషి అంటే దట్ ఈస్ గుడ్ సాలరీ యాక్చువల్లీ. మా డాడీకి, మేము పుట్టినప్పుడు మా మమ్మీ చెప్తా ఉంటది, 350 రూపాయలు ఏమో అంట మా డాడీకి శాలరీ అప్పుడు. దానిలోనే మేము ముగ్గురం పిల్లలము, మా మమ్మీ డాడీ అండ్ మా ఇంటికి చుట్టాలు అసలు ఎట్లా వచ్చిపోయే వాళ్ళు. మా మమ్మీ కూడా మీ మమ్మీ లానే అందరికి మంచిగా వండి పెడుతుంది. అసలు చుట్టాలకి వెళ్ళాలనిపించేది కాదు, అట్లా చూసుకుంటారు వీళ్ళు. అసలు మా ఇంట్లో మా ముగ్గురితో పాటు ఎప్పుడు ఒకళ్ళో ఇద్దరు ఉంటారు. దాంతో పాటు మా తాతయ్య, అమ్మమ్మ ఉంటారు కదా, నానమ్మ, వీళ్ళు. మళ్ళీ వాళ్ళు కాకుండా అదర్ గెస్ట్లు ఎవరో ఒకళ్ళు. అంత బిగ్ సైజ్ ఆఫ్ ఫ్యామిలీ. 350 రూపీస్ మా డాడీ శాలరీ అప్పట్లో. దానిలోనే మేము అందరం కూడా మంచిగా దయ్యేవాళ్ళం. దట్ ఈస్ అబౌట్ 1980s. 2000 గుర్తుందా మీకు? 2000కి ఆ 1000 రూపీస్ అంతా 10,000 రూపీస్ అయింది. ఇంటూ 10,000 రూపీస్ అంటే నువ్వు ఎవరినన్నా అడగచ్చు, ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు. 2000లో 10,000 రూపీస్ అంటే ఎంత బిగ్ శాలరీ ఉన్నది తెలుసా? మా మామయ్యకి అప్పట్లో 2000 3000 వచ్చేది శాలరీ. దానికి ఏ పలానా వాళ్ళకి మా మామయ్యకి ఇంత శాలరీ అంటని చెప్పుకునే వాళ్ళం మేము. 2000 3000కి గుడ్ శాలరీ, భలే చక్కగా భలే ఎంజాయ్ చేస్తా లైఫ్ భలే ఉండేవాడు మా మామయ్య. 10,000 అంటే గుడ్ శాలరీ అప్పట్లో. హైదరాబాద్ లాంటి సిటీలో వర్క్ చేయాలంటే 10,000 దాకా ఉంటే బాగుంది, గుడ్ శాలరీ అనుకున్నాను. 2020 1 lakh. ఇప్పుడు ఈ 2020లో 1 lakh ఉంటే ఏమేం చెయ్యొచ్చు, ఏమేం చేయగలము అర్థమవుతుంది కదా. అండ్ దట్ మన హైదరాబాద్ లాంటి సిటీస్లో 1 lakh అంటే 10,000 అంటే ఎట్లాగా అట్లా అయిపోతాయి, జస్ట్ లైక్ దట్. అవునా? నౌ అదే విధంగా కమింగ్ 2040కి వాట్ ఇట్ 10 ఇస్ గోయింగ్ టు బి? 10 lakhs. ఎస్. ఇప్పుడు చెప్పు, మన దగ్గర ఒక ఫిగర్ ఉంది. 2040 అంటే మరి అంత దూరం అంటే అమ్మో, మన బ్రెయిన్ అంత పని చేస్తలేదో తెలియదు కానీ 2030 దగ్గరలో ఉంది కదా. 2030 దగ్గర ఉంది కాబట్టి ఒక 5 వేసుకుందామా? ఆ, ఓ 5 lakhs వేసుకుందాం. 5 lakhs. ఆ, దీనికి మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? సంపాదించాలి. ఎస్. హ్యావ్ యూ ప్లాన్ టు మేక్ దాట్ 5 lakhs per month? మా డాడీ ఉన్నాడు, చూసుకుంటాడు. మా మమ్మీ ఉంది, నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటది. ఇవన్నీ వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు, డెఫినెట్లీ వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు. వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? మొన్న ఇట్లా ఒక క్వశ్చన్ వేస్తే తేజస్వి ఒక అమ్మాయి, మా డాడీ నా పేరు మీద 50 లక్షలు వేశారు మేడం, అవి వచ్చేస్తాయి మేడం, మా ఆయన చూసుకుంటాడు మేడం, అయిపోయింది స్టోరీ. నేను చెప్పింది మొత్తం ఒక మాట అయిపోయింది. అయిపోయింది. అయితే నేను అనుకున్నా ఈ అమ్మాయి దగ్గర నుంచి డెఫినెట్లీ నాకు కాల్ వస్తుందని అనుకున్నట్టే తేజస్వి. కరెక్ట్ గా 1.5 month 2 months లో, కరెక్ట్ 2 months లో, మేడం నాకు మీరు ఆ రోజు చెప్పిన ప్లాన్ బాగుంది మేడం, నేనేం చేయాలో చెప్పండి మేడం అని వచ్చిందిరా. దట్ మీన్స్ మమ్మీ డాడీ డెఫినెట్లీ మన లైఫ్ లాంగ్ ఉంటారు. మన లైఫ్ లాంగ్ కాదు, మర్చిపోయాను, వాళ్ళ లైఫ్ లాంగ్ ఉంటారు. వాళ్ళు లేని లైఫ్ కూడా మనకు ఒకటి ఉంటది. వాట్ అబౌట్ దట్? మనమే అప్పటికి మనమే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎస్. ఎస్. అండ్ ఇంకొకటి, మనం ఇప్పుడు ఎట్లా అయితే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకుంటున్నామో వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ వస్తాయి.
ఇప్పుడు మా మమ్మీ ఉంది, చిన్నప్పుడు అంతా మా మమ్మీ మమ్మల్ని పెంచింది. మా మమ్మీకి ఇప్పుడు చెప్తా, మమ్మల్ని చిన్నప్పుడు అంతా నువ్వు పెంచావు కదా, నీకు ఇప్పుడు ఏం కావాలో చెప్పు, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ. అలాగని మా ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వచ్చి కూర్చోలేను, నువ్వు వచ్చి నా దగ్గర ఉండలేవు. బట్ వాట్ ఐ కెన్ డూ ఫర్ యూ. అందుకే మా మమ్మీకి ఎవ్రీ మంత్ దగ్గర ఉండి నేనేం చూసుకోలేను కాబట్టి తనకి పాకెట్ మనీ ఇస్తా, ఒక 10,000, ఓ 10,000 15,000 ప్రొడక్ట్స్ గిఫ్ట్ ఇస్తా. దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ. ఎస్. సో సమ్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ కొంత టైం తర్వాత వాళ్ళకు కూడా హెల్త్ కండిషన్ డిజనరేషన్ స్టార్ట్ అవుతుంది. దే నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ అస్. ఓకే, సో వాట్ ఆర్ అవర్ ప్లాన్స్ ఫర్ అవర్ ఫ్యూచర్, అది. ఓకే, మన దగ్గర ఒక ఫిగర్ ఉంది, 2030కి ఒక 5 lakhs కావాలి. దానికి మనం ఏమేం చేయొచ్చు? ఓకే, నీ దగ్గర ఉన్న ప్లాన్ నువ్వు ఆల్రెడీ డిస్కస్ చేసావు, మేడం నాది ఇది MBA చేస్తాను, లేకపోతే జాబ్ చేస్తాను, సంథింగ్ చేస్తాను. ఓకే, డైలీ ఒక 1 hour కష్టపడితే, ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి మంత్లీ ఒక 5 lakhs వస్తున్నాయంటే పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టచ్చు. పెట్టచ్చు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ప్లేస్ అండ్ ఎలిజిబిలిటీ, మనకున్న ఎలిజిబిలిటీస్ కి సంబంధం లేదు, మనకున్న ఏజ్ కి సంబంధం లేదు, మనం ఎక్కడున్నాము ఏంటి. ఇప్పుడు జాబ్ అనుకో, రోజు వెళ్ళాలి రావాలి, లేదంటే ఈ టైం నుంచి ఈ టైంకి చేయాలి చేయొద్దు, లేదంటే నీకు ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే, అండ్ వాటన్నిటితో సంబంధం లేకుండా సంథింగ్, ఇఫ్ వీ కెన్ డూ సంథింగ్, ఈస్ దట్ గుడ్ ఐడియా? ఎస్ మ్యామ్. Yes. So that is nothing but what we have this opportunity with us now. దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. వాట్ ఈస్ దట్ ఆపర్చునిటీ అంటే ఆటమీ. సో ఆటమీ గురించి నీకేం తెలుసు ఇప్పటి వరకు? దీనిలో కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మమ్మీ యూజ్ చేశారు, బెటర్ టెస్టిమోనీస్ వచ్చినాయి, బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇంతవరకు అర్థమైంది. నౌ దీన్ని మనం ఫర్దర్ బిజినెస్ ప్రోగ్రెస్ కి, గ్రోత్ కి మనం ఎలా వీ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్, ఎలా తీసుకెళ్ళచ్చు? వాట్ ఆర్ యువర్ ఐడియాస్? వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ ఆటమీ? ఆటమీ గురించి అసలు నీకు ఏం అర్థమైందో చెప్తే దానికి ఇంకొంచెం నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను చెప్తా. వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ ఆటమీ? అంటే ఇది సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్. సో వాడతారు. అండ్ అంటే దీనివల్ల మనం యూజ్ చేయడమే కాకుండా ఈవెన్ వీ కెన్ ఎర్న్ మనీ. లైక్ ఆపర్చునిటీ ఒకటి ఉంది అనేది అర్థమైంది. ఇంకా చెప్పి అంటే వాడుతున్న వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అని లైక్ కొంచెం అందరికి చెప్పి ఎక్స్పాండ్ చేయాలి. ప్రమోషన్స్ మనం చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా అర్థమైంది. దట్స్ ఇట్. అంతే, అంతవరకు తెలుసు. గుడ్. నౌ దీనిలో ఆపర్చునిటీ ఉందనేది తెలుసు, మనీ వస్తాయి అనేది తెలుసు, ప్రమోట్ చేసుకోవాలని తెలుసు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎలా చేయాలనేది. ఫస్ట్ ఎలా వస్తాయి అనేది ఒకటి తెలుసుకోవాలి, ప్రమోషన్ ఎలా చేయాలి అనేది ఒకటి తెలుసుకోవాలి, అంతే కదా? వాట్ టు డూ తెలిసింది, హౌ టు డూ అనేది తెలియాలి ఇప్పుడు మనకి. హౌ టు డూ తెలియాలంటే కూడా అసలు ఎగ్జాక్ట్ వాట్ ఈస్ దిస్, నీ లెవెల్కి నీకు తెలిసినంత వరకు నువ్వు ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి అంతవరకు తెలుసుకున్నావు, దట్ ఈస్ గుడ్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు టెల్ యూ. ఆర్ యూ ఓకే నా? ఎస్ మ్యామ్. షల్ వి కంటిన్యూ నా? ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమీ అంటే అందరు అనుకుంటారు ఇదేదో ఒక షాప్ లాగా, దీనిలో ఏవో ఉంటాయి ప్రొడక్ట్స్, అవి మనం సేల్ చేయాలి ఇలా అనుకుంటారు. సో ఆటమీ ఈజ్ నాట్ ఏ సింగిల్ కంపెనీ. ఫస్ట్ ఆటమీ అంటే ఒక సింగిల్ కంపెనీ కాదు, ఇది ఏ ప్రొడక్ట్స్ ని తయారు చేయదు, ఏ ప్రొడక్ట్స్ ని సెల్ చేయదు. బట్ వాట్ దిస్ ఈజ్ అ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. దిస్ ఈజ్ నాట్ ఏ షాప్, దిస్ ఈజ్ అ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. ఎలా మనకి అమెజాన్ ఎలా ఉంది, ఫ్లిప్కార్ట్ ఎలా ఉంది, అలాంటిదే ఇది ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్. ఈ-కామర్స్ ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్. వాట్ ఈజ్ ఈ-కామర్స్ అండ్ వాట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్? ఈ-కామర్స్ అంటే మనకి అమెజాన్, ఇప్పుడు మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, కొంతమంది క్లాత్ బిజినెస్ చేస్తారు, కొంతమంది టప్పర్ వేర్ చేస్తారు, కొంతమంది ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ ఆర్టికల్స్, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అమెజాన్ ప్లాట్ఫామ్ లో పెట్టి వాళ్ళు సేల్ చేసుకుంటూ ఉంటారు కదా.
ఆ, ఉమ్. అలాగా ఇది కూడా ఒక వెబ్సైట్, ఆన్లైన్ వెబ్సైట్. అండ్ దీనిలో ఎవరు సేల్ చేస్తారంటే ప్రపంచంలోనే బ్రాండెడ్ కంపెనీస్. ఇప్పుడు మన ఒమేగా ఉంది, అది ఎవరు తయారు చేస్తారు తెలుసా? అది తయారు చేసేది ఒక బ్రాండెడ్ కంపెనీ. అంటే మనకి మామూలుగా బ్రాండ్స్ అంటే క్లోత్స్, మీరు డ్రెస్సెస్ కొనుక్కునే బ్రాండ్స్, స్పోర్ట్స్ బ్రాండ్స్ అంతవరకు తెలుస్తాయి నాకు తెలిసి. బట్ ఈ హెల్త్ రిలేటెడ్ మనకు అసలు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి హెల్త్ కి సంబంధించిన బ్రాండెడ్ కంపెనీ మనం యూజ్ చేసే ఒమేగా. ఉమ్. ఆ ఇప్పుడు ఇప్పుడు బాటా, టాటా ఇవన్నీ ఉన్నాయి కదా కొన్ని బ్రాండ్స్. అలాగా ఎలెన్ సోలీ, ఎలెన్ సోలీ అంటే అది ఎంత పెద్ద బ్రాండ్ అది. ఉమ్. అలాగా మన ఒమేగా కూడా అలాంటి ఒక బ్రాండెడ్ కంపెనీకి సంబంధించిన ఒమేగా ఇది. ఒమేగాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలు, వేలు, లక్షల కంపెనీస్ తయారు చేస్తాయి. బట్ దిస్ ఇస్ అ బ్రాండ్. అలాంటి 500+ బ్రాండెడ్ కంపెనీస్ కి ఇది ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్. మన ఉమ్. వెబ్సైట్ లో వాటిని సేల్ చేస్తూ ఉంటాము. అయితే ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాం. మనం అది పర్చేస్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? ఒక షాప్కి వెళ్తాం, మార్ట్కి వెళ్తాం. అయితే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి హోల్సేలర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటర్స్కి ఎక్కడి నుంచి వస్తుంది? నేషనల్ స్టాకిస్ట్ నుంచి వస్తుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ హౌస్ నుంచి, లేకపోతే మ్యానుఫ్యాక్చర్స్. సో ఒక ఛానల్ నుంచి మనకు వస్తుంది. అంటే ఉమ్. మన దాకా వచ్చే ప్రాసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అదొక ఛానల్ మొత్తం కూడా. ఓకే. నౌ మన ఆటమీ ఏంటంటే ఇలాంటి ఏ ఛానల్స్ ఉండవు. నీకు ఒమేగా కావాలా? యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద కంపెనీ వెబ్సైట్. యూ కెన్ పర్చేస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద కంపెనీ. దిస్ ఈజ్ ఆటమీ, ఒక ఉమ్. డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్. అయితే మరి ఈ మధ్యలో వాళ్ళందరికీ ఎవరికి? హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్, ప్రమోషనల్ యాక్టివిటీస్, యాడ్స్, వీటికి ఇచ్చేటువంటి అమౌంట్ అంతా కూడా కంపెనీకి చాలా మిగిలిపోయి ఉంటుంది కదా. మరి అదంతా కూడా కంపెనీ ఏమంటుందంటే, ఏ కంపెనీకైనా కూడా కావాల్సింది ఏంటి అంటే కస్టమర్ బెనిఫిట్, కస్టమర్ సక్సెస్, రిపీటెడ్ కస్టమర్స్. ఇదే కదా బిజినెస్. ఉమ్. ఏ బిజినెస్ అయినా, అదే బిజినెస్ అయినా తీసుకో, రిపీటెడ్ కస్టమర్సే కదా వాళ్ళ బిజినెస్ అంటే. ఉమ్. ఇప్పుడు ఏ కస్టమర్ అయినా, ఏ వస్తువు అయినా ఎప్పుడు కొంటాడు? ఒకటి, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు ఒక ఫుట్వేర్, ఒక షూ కొన్నాము, మళ్ళీ మనం అదే బ్రాండెడ్ కంపెనీ కొనాలంటే మనం దాన్ని సాటిస్ఫై అవ్వాలి ఆ ప్రొడక్ట్ కొన్నాం. ఓకే. ఆ సో ఫస్ట్ కస్టమర్ కావాల్సిన సాటిస్ఫాక్షన్ అండ్ ఉమ్. పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి. పర్పస్. పర్పస్ ఇప్పుడు వాళ్ళ మౌత్ నీడ్. తీసుకుంటున్నాం, మౌత్ వాష్ తీసుకుంటున్నాం, మౌత్ వాష్ ఆ ఫ్రెష్నెస్ మనం ఫీల్ అవ్వాలి. ఒక టూత్ పేస్ట్ తీసుకున్నాం, పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ షాంపూ, వాట్ ఎవర్ యూ టేక్. ఒమేగా తీసుకుంటున్నాం, ఏ పర్పస్ కి తీసుకుంటున్నాం? ఇప్పుడు మమ్మీ ఈ మరి ఎక్కడ తనకి రానటువంటి ఒక రిలాక్సేషన్, ఒక కంఫర్ట్, ఒక హ్యాపీనెస్, తనకున్న బెటర్మెంట్ మరి ఈ ఒమేగా వాడటం వలన ఎట్లా వచ్చింది? దట్ ఈస్ ద పర్పస్. అంటే ఇక్కడ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. నౌ అది రిపీటెడ్ కస్టమర్స్ ని తీసుకొస్తుంది. ఇట్లా కస్టమర్సే ముఖ్యం. అండ్ ఇంకొకటి, ఈ మధ్యలో వాళ్ళందరికి ఇచ్చేది ఏదో నేను కస్టమర్స్కే ఇచ్చాను అనుకో, వాళ్ళే మళ్ళీ మళ్ళీ కొంటారు కదా అని డైరెక్ట్ సెల్లింగ్ ఆటమి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మధ్యలో ఉన్న ఛానల్ మొత్తానికి ఉన్నటువంటి అమౌంట్, రెమ్యూనరేషన్ అంతా కూడా కస్టమర్కి ఇస్తుంది. ఎలా? మరి తేజస్వికి ఎంత ఇవ్వాలి, మరి కృష్ణవేణికి ఎంత ఇవ్వాలి, అండ్ సౌమ్యకి ఎంత, శ్రీప్రియకి ఎంత అంటే దానికి ఒక ప్లాన్ సెలెక్ట్ చేశారు, ప్లాన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దాన్నే కంపెన్సేషన్ ప్లాన్ అంటారు. అందుకోసమే మనందరికీ కూడా ఆ, మన ప్రొడక్ట్స్ కొన్నప్పుడే మన ఐడి ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి కావాల్సిన ఆ పాయింట్స్ అన్ని కూడా మన దానిలో యాడ్ చేస్తుంది. ఓకే. ఐ విల్ షో యూ యువర్ ఐడి. ఒకసారి అమ్మ కృష్ణవేణి గారు, మీ ఐడి తెలుసా మీకు? తెలుసు మ్యామ్. నీది కూడా ఉంది కదరా? ఎస్ మ్యామ్. ఓకే. చెప్పమంటారు మ్యామ్? ఎస్. నేను చెప్తాను మ్యామ్. నాకు చెప్పమంటారు మ్యామ్? 479. అదే సైట్ ఓపెన్ చేస్తుంది. ఓకే.
ఎస్, చెప్పమ్మా. 479 ఆ, 15627. ఇదిగో ఈ కింద రెడ్డి కృష్ణవేణి కనిపిస్తుందా? పివి స్టేటస్ కనిపిస్తుందా? మేడం. ఎస్ మ్యామ్. ఇక్కడ లెఫ్ట్ పివి ఎంత ఉంది? 7 lakhs. 7 lakhs. ఈ లెఫ్ట్ పివి ఎంత ఉంది? 7 lakhs ఉంది. ఇది 10వ తారీఖు, ఇది 11వ తారీఖు, ఇవాళ స్టేటస్ ఇది. ఇక్కడ హాఫ్ మంత్ అంతకుముందు ప్రీవియస్ ఎంత ఉండేది? 290 అయింది, అది ఒకేసారి 7 lakhs అయిపోయింది. ఇప్పుడు ఇలా మనకి కంపెనీ పాయింట్స్ మన దానిలో యాడ్ చేస్తూ ఉంటుంది. గ్రేట్ పాయింట్స్. ఎస్, నువ్వు కనిపించట్లేదురా? తీయి, పర్లేదు, బ్యాక్గ్రౌండ్ తీసేసి. ఇప్పుడు వచ్చావులే. ఓకే. అంటే సో ఎస్, ఇది అమ్మది జనరల్ కమిషన్ స్టేటస్. మన ఐడి ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంత పాయింట్స్ యాడ్ అయినాయి అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? ఎంత పర్సనల్ పివి మీ పర్సనల్ గా వచ్చేసి 6,18,000 ఉంది. అంటే సుమారుగా ఒక 1 lakh అమౌంట్ పర్చేస్ చేస్తే ఇన్ని పాయింట్స్ వస్తాయి. అండ్ కింద వచ్చేసి ఒక 1 lakh, మొత్తం ఒక 2 lakhs పర్చేస్ జరిగింది మీ ఐడిలో. ఈ విషయం మీకు తెలుసా? మ్యామ్ ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇదిగో కర్సర్ ఉందా ఇక్కడ? టు బి క్యారీడ్ ఓవర్ అని ఉంది. టు బి క్యారీడ్ ఓవర్ దగ్గర ఇక్కడ కింద లెఫ్ట్ రైట్ 2 టీమ్స్ ఉంటాయి. 7 lakh పాయింట్స్, ఇది ఒక 6,18,000 పాయింట్స్. ఇది సుమారుగా ఒక 2 lakhs బిజినెస్ అమ్మేది. ఓకే. నా అది మన అమౌంట్ కాదా పాయింట్స్ అవి? అమౌంట్ పాయింట్స్ అదే చెప్తున్నా చూడు, విను. ఇప్పుడు మనకు ఎట్లా లాభాలను ఇస్తుంది కంపెనీ అంటే, మనం ప్రతి ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినప్పుడల్లా కంపెనీ మన అకౌంట్ లో ఇట్లా పాయింట్స్ వేసేస్తుంది. అయితే ఈ పాయింట్స్ వల్ల మనకు ఏం లాభం? ఇదిగో పాయింట్స్ ఇప్పుడు ఇది ఉంది, ఒమేగా ఉంది. 15 ఒమేగా పాయింట్స్ ఉంటే విను. సో ఇట్లా మనం ప్రతి ప్రోడక్ట్ కొన్నప్పుడల్లా పాయింట్స్ ని మన అకౌంట్ లో వేస్తుంది కంపెనీ. ఇక్కడ మనం ఎంత పర్చేస్ చేసాం? 4,400. మనకి వచ్చే పాయింట్లు ఎంత? 37,000 పాయింట్లు. అంటే ఆల్మోస్ట్ 9 times మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 9 times 1:9 రేషియోలో మనకి ఇట్లా పాయింట్స్ వస్తాయి. అయితే ఆ, అంటే కంపెనీ దగ్గర ఎంతెంత లాభాలు మిగిలిపోతాయి మిడ్ మ్యాన్ లేకపోవడం వలన అంటే 70%. ఒక 100 రూపీస్ థమ్స్అప్ బాటిల్ అనుకో, కంపెనీకి దాని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ తన లాభాన్ని తను యాడ్ చేసుకుంటే కూడా కంపెనీకి అయ్యేది 30 రూపీసే. బట్ మిగతా 70 రూపీస్ మిడ్ మ్యాన్ తినేస్తున్నారు. అదే కస్టమర్కి ఇస్తానంటుంది కంపెనీ. కస్టమర్స్ కి ఎలా ఇవ్వాలి అనే దానికి ఇప్పుడు మనం బిజినెస్ ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇది మొత్తం 60-70 కంట్రీస్ లో ఉంది. మరి వరల్డ్ వైడ్ గా కూడా హెమోహిమ్ కొంటారు, ఒమేగా కూడా వరల్డ్ వైడ్ గా కొంటారు. మరి అక్కడ కరెన్సీ డిఫరెన్స్, ఇక్కడ కరెన్సీ డిఫరెన్స్ ఉంటది. మరి అక్కడ వాళ్ళకి ఎంతెంత లాభాలు ఇవ్వాలి, ఇక్కడ అందరికీ సమానంగా ఇవ్వాలి కదా. మరి అక్కడ దేశంలో అక్కడ కరెన్సీకి తగ్గట్టుగా అక్కడ వాళ్ళకి ఇక్కడ అందరికీ ఆ, ఒక ఇది చేయాలి. జస్టిస్ అంటే ఎలా అంటే, ఈ లాభాన్ని అంతటిని కూడా పాయింట్స్ లో కన్వర్ట్ చేస్తుంది కంపెనీ. ఎట్లా? 1:5. అంటే ఆ ప్రోడక్ట్ ని తయారు చేసిన దగ్గర నుంచి దాని రా మెటీరియల్ కాస్ట్, దాని మార్కెటింగ్ కాస్ట్, దాని కొరియర్ ఛార్జెస్, వేర్ హౌస్ ఛార్జెస్, ఇవన్నీ కూడా కలిపి కంపెనీ ఒక ఇది ఫిక్స్ చేసేస్తుంది. అది తయారు చేసినప్పుడే దాని ఎంఆర్పి ప్రైస్ ఎలా పెట్టేస్తారో దాన్ని పాయింట్స్ ని కూడా ఫిక్స్ చేసేస్తారు. అవే ఆ పాయింట్స్. ఇది కొన్న వాళ్ళకి ఇన్ని పాయింట్స్ వస్తాయి అని చెప్పేసి ఫిక్స్ చేస్తారు. ఎలా అంటే 1:5, 1:5 నుంచి 10 దాకా, 5 to 10 పాయింట్స్ వస్తాయి. నౌ వీ విల్ డిస్కస్ హౌ వీ కెన్ బి గెటింగ్ దోస్ కమిషన్స్ ఫ్రమ్ దిస్. చూద్దామా ఒకసారి బిజినెస్ ప్లాన్ ని? ఎస్ మ్యామ్. అర్థమవుతుందా? ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన దానిలో? అర్థమవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన దానిలో ఏం పాయింట్స్ నచ్చినాయి, ఏం పాయింట్స్ అర్థమైనాయి?
అంటే డైరెక్ట్ అంటే మనం మధ్యలో ఎవరు ఏజెంట్స్ ఇలా మిడిల్ పర్సన్స్ ఎవరు లేకుండా డైరెక్ట్ గా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఉమ్. అండ్ ఈ మిడిల్ పర్సన్స్ కి ఇచ్చే బదులు కస్టమర్స్ కి ఇద్దామని అని చెప్పేసి కంపెనీ ఎస్, ఇంకా ఉమ్. అది సో అన్ని కంట్రీస్ కి కరెన్సీ వేరే ఉంటది కదా, సో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి వాళ్ళు పాయింట్స్ ఫార్మాట్ లో పెడుతున్నారు అవి. అంటే మనం పర్చేస్ చేసిన దానికి పాయింట్స్ ఫార్మాట్. గుడ్. అంటే సో పాయింట్స్ వలన ఏం లాభం నీకైనా నాకైనా? ఇప్పుడు నేనైనా కానీ పాయింట్స్ నేను చేసుకుంటా. మనకు కావాల్సింది ఏంటి? అంటే చెప్పు. మొన్న క్లాస్ లో అంటే కొంచెం విన్నాను, అప్పుడు అర్థమైంది ఏంటంటే 15 పాయింట్స్ కి 4,000 సంథింగ్ ఏ కమాన్. అలా విన్నాను కొంచెం. అదొకటి అర్థమైపోయింది. వెరీ గుడ్. ఆ, ఎస్, ఐ విల్ షో యూ వాట్ యు విల్ గెట్ అనేది. ఇంకా సౌమ్య మేడం క్లాప్స్ కూడా కొడుతున్నారు నీ అండర్స్టాండింగ్. సౌమ్య మ్యామ్ ఉన్నారు క్లాస్ లో. సౌమ్య మేడం లేకుండా ఎట్లా అసలు? ఆవిడ విజయ్ పోతున్నారా? మేడం కూడా పొద్దు నుంచి కాల్స్ కాల్స్ కాల్స్, బిజీ బిజీ. నిన్న అంతా ఫీల్డ్ వర్క్ చేసి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ గురించి ఎవరికి ఏం చెప్పినా కూడా ఫస్ట్ 3 Ps అంటాం రా. 3 Ps అంటే ప్రొడక్ట్, ప్రొఫైల్, ప్లాన్. ప్రొఫైల్ ఆల్రెడీ, ప్రొఫైల్ గురించి కూడా కొంత చెప్తా నీకు. ప్రొఫైల్ ఏంటి అంటే ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దిస్ ఇస్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. కనిపిస్తుందా? ఇదిగో ఇక్కడ ఉంది, ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆఫ్ సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఎవరికి డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఎవరెవరు? కేరీ అండ్ కోల్మార్. వాళ్ళెవరో చూద్దాం. ఈ కేరీ ఎవరు, కోల్మార్ ఎవరు అంటే, కేరీ ఈజ్ ఎన్ అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కొరియా అండర్ సౌత్ కొరియన్ గవర్నమెంట్. మనకి నాసా అంతరిక్ష కేంద్రం ఐడియా ఉంది కదా, నాసా స్పేస్ రీసెర్చ్ సెంటర్. అది వరల్డ్స్ ఫస్ట్ లార్జెస్ట్ ఆర్ఎండి అయితే, ఇది కేరీ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆర్ఎండి. వీళ్ళ పని ఏంటో తెలుసా? వీళ్ళందరూ ఏం చేస్తుంటారు నాసా వాళ్ళు, కేరీ వాళ్ళు అంటే, నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో ఒక మనిషి అవసరాలు ఏ విధంగా మారబోతున్నాయి, అప్పటి సామాజిక పరిస్థితులు ఏంటి, అప్పటి ఆర్థిక పరిస్థితులు ఏంటి, అప్పటి హ్యూమన్ నీడ్స్, వాళ్ళ హెల్త్ నీడ్స్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు 2026లో ఒక మొబైల్ని ఇంత ఇదిగా వాడతాము అని మనం ఒక 20 years బ్యాక్ అని ఊహించామా? నో మ్యామ్. నో. నీకు 2000లో తీసుకుంటే అసలు అప్పుడు మొబైల్ అంత బుడ్డ బుడ్డ కీప్యాడ్ ఫోన్లు ఉండేవి. మహా అయితే కొంచెం స్మార్ట్ ఫోన్లు కూడా బుడ్డ బుడ్డవి ఉండేవి. దానిలో కూడా కొన్ని ఫీచర్స్ ఉండేవి కాదు, ఉండేవి. ఓకే, 2026కి మనం ఇది వాడతామని మనకు తెలీదు, బట్ వీళ్ళకి తెలుసు. బికాస్ నెక్స్ట్ ఎకానమీ ఎలా ఉండబోతుంది అనేది వీళ్ళ రీసెర్చ్. మరి అప్పటికి ఏమేమి అవసరాలు వస్తాయి ఒక మనిషికి అనేది వీళ్ళు రీసెర్చ్ చేస్తూ చేస్తూ 2035 కల్లా ప్రపంచంలో గ్లోబల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ఉన్న రేడియేషన్ కి, కండిషన్ కి, ఫుడ్ హ్యాబిట్స్ కి, అండ్ బయట ఉన్న స్ట్రెస్ కి, వీటికి ఒక మనిషి యొక్క హెల్త్ ఎంతగా డిక్లైన్ అయిపోతుందంటే ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు అనేది వీళ్ళ రీసెర్చ్. 2035కి అప్పుడు వచ్చేటువంటి క్యాన్సర్ కి వాళ్ళు ఇప్పటి నుంచి వాళ్ళు ఇన్వెన్షన్ స్టార్ట్ చేసి, రీసెర్చ్ స్టార్ట్ చేసి మన హెమోహిమ్ ని కనిపెట్టడం జరిగింది. సో వీళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇలానే ఉంటాయి. ఓకే, 1959లో స్టార్ట్ చేశారు. నాసా అయితే 1958. కేరీ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఆర్ఎండి. దీనిలో 3000 సైంటిస్ట్, 1500 రీసెర్చర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. నా కోల్మర్ ఇది కూడా 1921లో స్టార్ట్ చేసిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఓఈఎం అండ్ ఓడిఎం. మన ప్యాకింగ్ చూస్తే కూడా అసలు చూసి దాన్ని టచ్ చేయాలంటే కూడా ఇదేదో మనకు తగింది కాదులే అనుకోవడానికి ఇదే రీజన్. అసలు ఆ ప్యాకింగ్ చూస్తేనే ఇదేదో చాలా కాస్ట్లీ అని చూడంగానే అనిపిస్తుంటాయి కదా. వై? దిస్ ఈస్ ద రీజన్. ఓఈఎం అండ్ ఓడిఎం టెక్నాలజీ. వీళ్ళు ఎవరంటే 500+ వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ కి మ్యానుఫ్యాక్చర్స్. ఇదిగో కోల్మార్ హంగరీ, చైనా,
కొరియా, థాయిలాండ్, జపాన్, మెక్సికో, ఇలా మొత్తం 500+ కంపెనీస్కి ఇది మ్యానుఫ్యాక్చర్. ఇంకా హ్యాంగిల్ పార్క్, హీఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనం మాట్లాడుకునే హెమోహిమ్ని రీసెర్చ్ చేశారు కదా, సో వాళ్ళ మదర్కి హెమోహిమ్ యూజ్ చేసి వాళ్ళ మదర్కి తగ్గించుకున్న తర్వాత ప్రపంచంలో ఇది చాలా ఎక్కువ స్థాయిలో ప్రతి వాళ్ళకి ఇది అవసరం అవ్వబోతుంది అనేది తను అర్థం చేసుకొని ఆటమీ అనేటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ని స్టార్ట్ చేశారు. ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ కొరియన్ డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్, వైస్ ప్రెసిడెంట్ కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, దీనికి ప్రెసిడెంట్ అన్నమాట. ఇంకా సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గరికి అన్ని రకాల అప్డేట్స్ వచ్చేస్తుంటాయి కదా, దట్టు ప్రెసిడెంట్ కాబట్టి ఆ కేరీలో జరిగిన ఇన్వెన్షన్స్ సంబంధించిన రిపోర్ట్స్ అవన్నీ కూడా వీళ్ళకి చాలా నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఈయన టాప్ 100 సైంటిస్ట్లో ఒకళ్ళు, మ్యోంగు బ్యోన్. ఈయన మన హెమోహిమ్ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేసినటువంటి బెస్ట్ సైంటిస్ట్. నాసాలో వర్క్ చేసి ఆ తర్వాత మన కేరీలో ఈ రీసెర్చ్ హెడ్గా వర్క్ చేశారు. సో ఏ కంపెనీకి సంబంధించిన డెసిషన్స్ అయినా కూడా ఎవరు తీసుకుంటుంటారంటే జనరల్గా మనం సింగిల్ బ్రెయిన్తో తీసుకుంటూ ఉంటాం. బట్ ఆటమీకి సంబంధించి ఏ డెసిషన్ అయినా కూడా ఇది కొన్ని వందల వేల మంది, లక్షలు మాత్రమే కాదు, కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ దట్ టు డిఫరెంట్ రీజియన్స్, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ మైండ్ సెట్స్, డిఫరెంట్ కంట్రీస్. సో ఇలా ఇన్ని వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి అవసరమైన డెసిషన్ వన్ సింగిల్ పర్సన్ తీసుకుంటే ఆ బిజినెస్ ప్రోగ్రెస్ అవ్వదు, గ్రో అవ్వదు, అండ్ ఫ్యూచర్లో కూడా చాలా థ్రెట్ ఉంటుందని ఎకనమిక్ రీసెర్చ్ సెంటర్ అనేసి ఒకటి స్టార్ట్ చేసి అందులో వరల్డ్ క్లాస్ ఎకనమిస్ట్ అందరిని కూడా యాడ్ చేసి వాళ్ళ ద్వారా డెసిషన్స్ తీసుకుంటారు. సో చాలా మంది యాటమీకి డబ్బులు ఎలా వస్తాయి, యాటమీ ఎంత కమిషన్స్ ఎలా ఇస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఏ డెసిషన్స్ అయినా కూడా ఇదిగో ఎక్స్పర్ట్స్ తీసుకుంటారు. హ్యాంగిల్ పార్క్ ప్రెసిడెంట్ కదా, ఆయన తీసుకోవాలి కదా? నో. ఎకనమిక్ ఎక్స్పర్ట్స్ ఎందుకు తీసుకున్నారంటే నెక్స్ట్ 100 yearsలో కూడా వన్స్ మనం ఏదైనా ప్లాన్ చేసామంటే అది మళ్ళీ మార్చకూడదు, మారకూడదు, అండ్ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు, వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి అలా. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ఏంటి, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక డెసిషన్ తీసుకోవాలంటే మేబీ నేను ఇవాళ స్ట్రెస్ఫుల్ యాంగ్జైటీతోనో స్ట్రెస్తోనో ఉన్నాను. ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోవాలి, అది ఒక 10 minutesలో తీసుకోవాలి, బట్ నేను స్ట్రెస్లో ఉన్నా, ఎలా తీసుకుంటాను ఆ డెసిషన్ని? స్ట్రెస్లో తీసుకున్న డెసిషన్స్ ఎలా ఉంటాయి? సో ఒక ఎమోషన్తో ఎప్పుడు కూడా బిజినెస్కి సంబంధించిన డెసిషన్స్ తీసుకోకూడదు, అందులోను దట్టు ఒక మనిషి మీద ఆధారపడకూడదు. సో అందుకోసమని ఒక ఎకనమిక్ రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. అంటే ఏ దేశంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఈ హెమోహిమ్ ప్రైస్ ఇంత పెడితే వీళ్ళు అక్కడ పర్చేస్ చేయగలుగుతారా లేదా, దాని పీవీస్ ఎంత సెట్ చేయాలి, దాని ఎంఆర్పి ఎంత, డిపి ప్రైస్ ఎంత, కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎంత పడుతుంది, దాని ఎక్స్పెండిచర్ ఏంటి, ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ అండ్ డిసైడెడ్ బై దిస్ చీఫ్ ఆఫ్ ఆటమీ ఎకనమిక్ రీసెర్చ్ సెంటర్. విజన్ కూడా ఏంటి అంటే కంపెనీది సాటిస్ఫైడ్ కస్టమర్స్ ని డెవలప్ చేయాలి ఒకటి, ఇంకొకటి ఇది ఆపర్చునిటీగా తీసుకున్న వాళ్ళు డెఫినెట్లీ హై ఇన్కమ్ ఎర్నింగ్ మెంబర్స్ గా తయారవ్వాలి అనేది. ఇదిగో ఇది వచ్చేసి కంపెనీ అడ్రస్లో. ఎలా స్టార్ట్ అయిన జర్నీ అంటే 2009లో కొరియాలో స్టార్ట్ చేసి చిన్నగా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఇయర్ ఇది ఎస్టాబ్లిష్ చేస్తూ మన 2020కి చైనా, మెక్సికో, ఇండియాకి వచ్చేప్పటికి 2020 అయింది. మొన్ననే రీసెంట్గా November 11th దీని 5th anniversary కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మొత్తం ఇది 60-70 కంట్రీస్లో ఉంది, 7 continentsలో కూడా. సో ఆటమీ స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇది ఒక కామర్స్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీ లేదు. మామూలుగా ఏ కంపెనీలో అయినా కూడా దాని డిస్ట్రిబ్యూటర్గా మారాలంటే జనరల్గా కొన్ని కిరాణా షాప్స్ కానీ లేకపోతే హోల్సేల్ షాప్స్కి వెళ్తే డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే 10 లక్షలు కట్టండి, 50 లక్షలు కట్టండి, ఇట్లా అడుగుతుంటారు కదా. బట్ ఇక్కడ మనము ఈ కంపెనీకి బిజినెస్ పార్ట్నర్గా, డిస్ట్రిబ్యూటర్గా మారాలి అంటే 0 రిజిస్ట్రేషన్ ఫీ. ఎంత బెస్ట్ ఛాన్స్ కదా. నో మంత్లీ ఫీ అండ్ హిడెన్ ఛార్జెస్. మంత్లీ ఫీ లేదు, ఇనీషియల్ పర్చేస్ కూడా లేదు, జాయిన్ అయిన వెంటనే ఇంత కొనాలి, అంత అమ్మాలి, ఇలాంటి టార్గెట్స్ కూడా ఏం లేవు, మినిమం ఆర్డర్ క్వాంటిటీస్ కూడా ఏం లేదు.
సో మామూలుగా అయితే ఒక 10 కేసులు కొంటే ఈ రేటు, 100 కేసులు కొంటే ఈ రేట్ అని ఇస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఏం లేవు. మనకు ఒక్క పీస్ కావాలంటే కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 1 మెంబర్ ఐడి ఈజ్ వ్యాలిడ్ అక్రాస్ ద వరల్డ్. సో ఒక్క ఐడి వేసుకుంటే మనం 60-70 కంట్రీస్లో వర్క్ చేసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ ఇంటర్నేషనల్ గ్రూప్స్ మస్ట్ బై ఓన్లీ 1 ప్రొడక్ట్ పర్ ఇయర్ టు కీప్ మెంబర్షిప్. సో ఒక్కసారి ఐడి వేసుకుంటే మనం ఇన్ని కంట్రీస్లో వర్క్ చేయొచ్చు. ఓకే. ఓన్లీ ఒక్క కండిషన్ ఏంటంటే ఇయర్లీ వన్స్ ఏదో ఒక్క ప్రొడక్ట్ అన్న మన ఐడి మీద పర్చేస్ చేస్తే సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. దీని సక్సెస్ రేట్ చూస్తే 2011లో $5 మిలియన్ ఎక్స్పోర్ట్ అవార్డు వస్తే 2018కి $100 మిలియన్ ఎక్స్పోర్ట్ అవర్ అవార్డ్. అంటే ఒక బిజినెస్ 20 టైమ్స్ గ్రో అవ్వడం అంటే ఆ, ఆషామాషి కాదు కదా. Yes. నెక్స్ట్ ఇప్పుడు డాడీనే ఉన్నారు, ఒక 20-25 ఇయర్స్ నుంచి కూడా తన బిజినెస్ చేస్తున్నారు. ఎన్ని టైమ్స్ గ్రో అయి ఉంటుంది డాడీ బిజినెస్? I have no idea, ma'am. ఏం సరిగ్గా చెప్పరు, అందుకే సరిగ్గా తెలియదు నాకు. ఓకే. నా ఇప్పుడు ఏ రీజియన్ లో బిజినెస్ పెట్టినా కూడా అక్కడ లొకాలిటీ, అక్కడ రేడియస్ లో ఉండే పీపుల్ యొక్క తగిన విధంగానే బిజినెస్ ఉంటుంది తప్పించి వరల్డ్ వైడ్ గా జరిగే బిజినెస్ తో సంబంధం లేదు కదా. Yes. అది చెప్తున్నా. అండ్ దీని క్వాలిటీ వస్తే ఏ అంటే ఎక్సలెంట్, ఏ అంటే డబుల్ ఎక్సలెంట్, ఎక్సలెంట్ ప్లస్. ఇప్పుడు ఇది ఏ కూడా అప్డేట్ అయింది. నెక్స్ట్ ఒక 60-70 సంవత్సరాల నుంచి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న చాలా వందల కంపెనీస్ కూడా ఇంతవరకు 11వ ర్యాంకు కూడా రాలా. బట్ మన ఆటమీ 2009 అంటే జస్ట్ ఒక 15 ఇయర్స్ లో గ్లోబల్ గా 7th ర్యాంక్ లోకి వచ్చింది. ఇది ఇంకా ఇప్పుడు అప్డేట్ అయింది, ఇది ఓల్డ్ వర్షన్. 2026లో నవ్ ఇట్ ఈస్ ఇన్ 7th ర్యాంక్. యూ కెన్ గూగుల్ నవ్. సో ఈ లెవెల్ కి రావడానికి కారణం ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్. బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ ద బెస్ట్ బిజినెస్ ప్లాన్ ఇన్ ద వరల్డ్. ఏమేమి ఉంటాయి? ఒక మనిషి పొద్దున్న లేచింది నుంచి పడుకునేదాకా ఏమేమి వాడతారు? ఇయే కదా వాడేది. ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా కమింగ్ డేస్ లో స్కూటీలు, బైక్లు, కార్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, ఇవన్నీ కూడా వస్తాయి. వీఆర్ ఇంకా స్టిల్ ఇన్ ద బిగినింగ్ ఫేజ్. కమింగ్ డేస్ లో ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? హే, నువ్వు యాట మీద లేవా? యాట మీద ఇంకా లేవా నువ్వు? ఇలా అడుగుతారు. వీఆర్ ఇన్ ద బిగినింగ్ ఫేజ్ అన్నమాట. ఇక్కడ నుంచి వస్తుంది మన ఇద్దరికి ఇంట్రెస్టింగ్ పాయింట్, ప్లాన్. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసింది ప్రొఫైల్ డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి మనీ ఇలా వస్తాయి. ఇది ప్లాన్ అంటే ఇది. ఇందులో 2 లైన్స్ ఉంటాయి. ఇదిగో దిస్ ఇస్ తేజస్వి, The main. ఇది తేజస్వి. సో తేజస్వి చక్కగా జాయిన్ అయింది, కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంది, తనకు నచ్చింది. ఒక ఇద్దరికి చెప్పచ్చా, చెప్పకూడదా? She can say. ఎస్, వీ కెన్ టెల్ అవర్ రిఫరెన్స్ టు 2 పీపుల్. నౌ వీళ్ళు కూడా ప్రొడక్ట్స్ యూజ్ చేశారు, సాటిస్ఫై అయ్యారు, వాళ్ళు కూడా ఇంకో ఇద్దరికి చెప్పచ్చు. అయితే ఆ, ఇట్లా రిఫర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి సో ఒక 2 కస్టమర్స్ కి మనం రిఫర్ చేసాం అంటే యాక్చువల్లీ మనం డైలీ కూడా ఆటమీ అనే కాదు, మనం డైలీ కూడా చాలా రకాల వస్తువులు మనకి తెలిసి లేదంటే తెలియకుండా కూడా మనం చాలా ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక స్వీట్ షాప్కి వెళ్ళాము, కరెక్ట్గా అసలు వాళ్ళ స్వీట్ షాప్ బయటికి ఎగ్జిట్ అవుతున్నాం లేదు, ఒక ఇది వస్తుంది. ఏది? వాట్సాప్ మెసేజ్, థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ అస్, థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ అవర్ షాప్, ప్లీజ్ గివ్ రివ్యూ. అడుగుతారా, అడగరా? అడుగుతారు. ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ, లేకపోతే రైల్వేస్ కానీ, లేకపోతే ఏ స్వీట్ షాప్, ఇప్పుడు అన్ని చోట్ల మాల్స్, మార్ట్స్, జస్ట్ మనం Right. బయటికి రాగానే అడుగుతారు. ఏం చేస్తున్నారు ఆ రివ్యూస్ అన్ని? ఆ రివ్యూస్ అన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. మనం ఎక్కడికన్నా రేటింగ్ చూసేనా? ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మా పిల్లలు కూడా పెడుతుంటారు. ఏం చూసుకుంటుంటారు? రేటింగ్స్ చూసే. దట్ మీన్స్ వాట్? రేటింగ్ ఇచ్చింది అయితే మనము, బెనిఫిట్ పొందేది ఎవరు? వాళ్ళు ఎస్. మనకు అందులో ఏమైనా సంబంధం ఉందా? మరి రేటింగ్ ఇచ్చాం, ఏమా తేజస్వి నువ్వు ఇంత రేటింగ్ ఇచ్చావు కాబట్టి నేను ఇంత సక్సెస్ అయ్యాను, ఇది తీసుకొని ఏ రోజన్నా ఎవరన్నా వచ్చి ఏమైనా ఇచ్చారా మనకి?
మరి మన రేటింగ్స్ తో వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ అందులో మనకు పార్ట్నర్షిప్ లేదు కదా. బట్ ఆటమీ ఏం చేస్తుంది, ఆ రేటింగ్స్ కూడా మనకి కమిషన్స్, బోనస్, లాడ్ ఆఫ్ ఇస్తుంది. అదే పని ఇక్కడ చేయమని చెప్తున్నాం. మనం కొత్తగా ఏం చేయట్లా, మనం రోజు చేసే పని రేటింగ్స్, రివ్యూస్. ఎస్. మమ్మీలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బోలెడు మంది ఉన్నారు. మమ్మీకున్న అంత సివియర్ కండిషన్ కాకపోయినా చిన్న చిన్న థింగ్స్ తో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు సొల్యూషన్ తెలియక. ఎందుకుంటారు? సో ఈ మమ్మీకున్న మేజర్ ప్రాబ్లంకే మనం ఎంత బాగా సొల్యూషన్ ఇవ్వగలిగితే, బట్ వాట్ అబౌట్ చిన్న చిన్న సొల్యూషన్స్ కి? ఇంకా మంచిగా ఇవ్వచ్చు. ఎస్. ఇదిగో పలానా వాళ్ళ షాప్ లో రైస్ బాగుంటాయి తెచ్చుకోండి, పలానా షాప్ లో మొన్న నేను కొన్నాను అక్కడ డ్రెస్ చాలా ఇదిగా ఉంది, చాలా అఫోర్డబుల్ గా ఉంది తెచ్చుకో. లేకపోతే అమెజాన్ లింక్ కూడా మనం షేర్ చేస్తాం, ఇదిగో ఈ లింక్ లో కొనుక్కోవే బాగుంది, పంపిస్తుంటావా మీ ఫ్రెండ్స్ కి? ఎస్ మ్యామ్. ఇవన్నీ డ్రెస్. ప్రమోషన్సే. కానీ అటామీలో ప్రమోట్ చేయాలంటే మాత్రం ఏమనుకుంటారో, ఏమనుకుంటారు అవన్నీ పంపించినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అది కూడా ఇది కూడా అదే అనుకుంటారు. ఆ లింక్ పంపించావు కదా మీ ఫ్రెండ్ కి, ఇది దీనిలో ఈ లింక్ లో కొనుక్కో ఇది బాగుంది. అది వాళ్ళు అడిగారు కాబట్టి పంపాము. ఇప్పుడు ఇది అడగకుండా మనం పంపాలి కదా. అవును, నీకు కావాల్సింది నేను చేశా, నాకు కావాల్సింది కూడా నువ్వు చెయ్యి, నువ్వు నా ఫ్రెండ్ అయితే. నేను నా ఫ్రెండ్ గా ఫీల్ అయ్యా కాబట్టి నువ్వు అడిగింది నేను పెట్టాను. ఇదిగో నేను కూడా ఈ బిజినెస్, ఎవడో బిజినెస్ అయితేనే నువ్వు ఎంత సపోర్ట్ చేస్తావు, నేను బిజినెస్ స్టార్ట్ చేసేదా కమ్. ఏ ఫ్రెండ్ కాదా అయితే, అంటే నేను బాగుపడటం ఇష్టం లేదా, వాడెవడో బాగుపడితే ఓకేనా నీకు, నేను బాగుపడటం ఇష్టం లేదా నీకు? చెప్పు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం చెప్పు. అలా కాదు, ఇలా ఇది ఎంత రేట్ ఉంది, ఇది ఎట్లుంది, ఏంటి బెస్ట్ క్వాలిటీ, క్వాలిటీ విషయంలో నువ్వు అసలు ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ తీసుకురా, నీకు ఒక 1,00,000 రూపీస్ గిఫ్ట్ ఇస్తానని చెప్పు. ఈవెన్ కంపెనీ గిఫ్ట్ కూడా ఉంది. ఏంటో తెలుసా? అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. అంటే ఆ ప్రొడక్ట్ ని ఆ ప్రైస్ కాకుండా అంతకు మించి ఒక 1 రూపీకి నువ్వు తక్కువ తెచ్చినా కూడా కంపెనీ విల్ గిఫ్ట్ యూ. ఛాలెంజ్ ఉంది, ఓపెన్ ఛాలెంజ్. బికాస్ ఆటమీ ప్రొడక్ట్స్ అన్ని కూడా అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ అంటే ఆ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంత పడుతుందో అంతకన్నా తక్కువ ప్రైస్ కి వీటిని ఇస్తున్నారు. అంటే ప్రొడక్ట్ వాల్యూ తెలియని వాళ్ళ సంగతి మనం చెప్పలేం కానీ, బట్ దాని వాల్యూ, దాని డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు ఆ ఇంగ్రీడియంట్స్ తో ఆ ప్రాసెస్ లో దాన్ని అసలు మన ఆటమీ తప్ప ఎవ్వరు ఈ భూమి మీద ఎవ్వరు తయారు చేయలేరు. అంత ఓపెన్ ఛాలెంజ్ ఉంది. బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్, అదే ఇంగ్రీడియంట్స్ తో, అదే ప్రాసెస్ తో, ఇదే టెక్నాలజీతో నువ్వు 1 రూపాయి తక్కువకు తెచ్చినా కూడా వీ కెన్ గివ్ యూ. ఇది ఓపెన్ ఛాలెంజ్. అంటే కంపెనీ తన ప్రొడక్ట్ పట్ల తనకి ఎంత ఇది ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, నౌ సో హౌ టు డీల్ విత్ పీపుల్ అనేది తర్వాత సబ్జెక్ట్, తర్వాత చెప్తా హౌ వీ కెన్ ప్రమోట్ అనేది. ఓకే, నౌ ఇది బైనరీ సిస్టమ్. ఇందులో మనకి 2 legs ఉంటాయి, ఆ 2 lines కూడా మనకి రన్ అవుతూ ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 70% ఆఫ్ రెవెన్యూ అంతా కూడా కంపెనీ ఏం చేస్తుంది, మనకి ఇచ్చేస్తుంది. అలా 44% ఏమో కమిషన్స్ ఇస్తుంది, ఒక 6% సెంటర్ సపోర్ట్. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది కదా, మనం కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే దానికి మెయింటెనెన్స్ కి ఇస్తుంది కొంత. ఇంకొక 20% బోనస్ ఇస్తుంది. మొత్తం 70% ఇలా ఎలా ఇవ్వాలి అంటే ఇదిగో ఇలా ఇవ్వాలి, ఇలా ఇస్తుంది కంపెనీ. ఎంత? ఇది ఎన్నినేమో ఎలిజిబిలిటీస్. ఇప్పుడు మమ్మీకి ఎంత ఉంది, 7 lakhs ఉంది కదరా. పర్సనల్ పీవీ 6,18,000 ఉంది పర్సనల్ పీవీ. ఇంకా అంటే 3కి 7కి మధ్యలో ఉంది. సో వన్స్ 7 lakhs అయిపోతే కనుక మమ్మీని స్పెషల్ ఏజెంట్ అంటారు. ఇక్కడ ఉంది కదా, ఇది స్పెషల్ ఏజెంట్. ఏ అంటే ఏజెంట్, మమ్మీ ఇంకా స్పెషల్ ఏజెంట్ లేదు కాబట్టి నౌ మమ్మీ ఈజ్ ఏజెంట్ నౌ. ఓకే, ఏజెంట్ అయిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అంటే ఎవ్రీడే 4,000 తీసుకోవచ్చు. ఎవ్రీడే 4,000 తీసుకోవచ్చు ఫర్ లైఫ్ లాంగ్. ఎప్పుడు? ఇది క్రైటీరియా. మంత్. ఎప్పుడు అంటే ఇది క్రైటీరియా. నీకు లెఫ్ట్ ఒక 3 lakhs, రైట్ ఒక 3 lakhs పీవీస్ వస్తే నువ్వు 4,000 రూపీస్ తీసుకోవడానికి ఎలిజిబుల్. ఇప్పుడు మమ్మీకి ఆల్రెడీ 7 lakhs వచ్చింది లెఫ్ట్ గ్రూప్ లో కదా. పర్సనల్ గానేమో తను ఏజెంట్ అయింది అండ్ లెఫ్ట్ గ్రూప్ లో 7 lakhs వచ్చింది.
అంటే ఇప్పుడు మమ్మీకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారో వాళ్ళు 7 lakhs చేశారా మొత్తం? ఎస్, మమ్మీకి లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు 7 lakh పాయింట్స్ పర్చేస్ చేశారు. ఉమ్, మమ్మీకి ఇటువైపు కూడా ఎప్పుడైతే 7 lakhs వస్తాయో ఒక 8,000 రూపీస్ చెక్ వస్తుంది. ఉమ్, సో ఇటు ఓకే ఎట్లా చేసామో ఇప్పుడు ఇటువైపు ఏమేం చేస్తే అది వచ్చిందో అదే పని ఇక్కడ కూడా చేస్తే మనకు ఒక 8,000 వస్తాయి. ఓకే ఇప్పుడు ఈ 7 lakhs రావడానికి ఏమేం పనులు చేస్తామో ఇటువైపు కూడా చేస్తాం, వస్తాయి. ఒక రోజు ఉమ్, చేస్తే ఒక రోజు వస్తాయి, 2 రోజులు చేస్తే 2 రోజులు వస్తాయి, లైఫ్ లాంగ్ చేస్తే లైఫ్ లాంగ్ వస్తాయి. ఉమ్, అయితే రోజు మనమే చెయ్యాలా అంటే ఒక రోజు మనం చేస్తాం, 2 రోజులు మనం చేస్తాం. బట్ ఇది ఎలా చెయ్యాలో ఇందాక మనం ఇక్కడ చూసామే, ఇది ఎలా చెయ్యాలో ఇక్కడ తేజస్వి ఉంది, ఇది వీళ్ళకి నేర్పించింది అనుకో, వీళ్ళు ఉమ్, చేస్తే వీళ్ళకి ఒక 7 లక్షల పాయింట్లు వస్తే మనకు కూడా వస్తాయి. ఉమ్. రైట్ సైడ్ కూడా రావాలి కదా? ఇప్పుడు మమ్మీకి 7 lakhs రావాలిరా, ఇటేమేం పనులు చేసామో అవి కూడా ఇక్కడ చేస్తే 7 lakhs వచ్చేస్తాయి. ఉమ్, అండ్ మనం ఈ 7 lakhs రావడానికి ఏమేం పనులు చేసామో ఈ కింద వాళ్ళకి కూడా నేర్పించామనుకో, వీళ్ళు పెట్టుకునే 7 lakhs తో మనకి ఒక 7 lakhs వస్తే వాళ్ళకి కూడా వస్తాయి. ఇప్పుడు ఉమ్, వీళ్ళు పర్చేస్ చేశారు, ఈ కింద డౌన్ లో ఈ అమ్మాయి ఉందా, తను ఉమ్, 7 lakhs చేసింది అనుకో, అది ఇదిగో మన సైడ్ కి వస్తుంది. ఇదిగో వీళ్ళకి ఒక వైపుకి వస్తే, వీళ్ళకి ఒక వైపుకి వస్తే, వీళ్ళకి ఒక వైపుకి వస్తాయి. ఉమ్, అంటే ఒకళ్ళ ఎఫర్ట్ తో 4 పీపుల్ బెనిఫిట్ అవుతున్నారు. ఉమ్, ఇట్లా నాట్ ఓన్లీ 4 పీపుల్, మనకి ఎంత లైనేజ్ అంటాం దీన్ని, ఎంత మంది ఇప్పుడు డాక్టర్ సార్ కి మీకు మధ్యలో ఒక 5,000 మంది 6,000 మంది ఉంటారు. ఉమ్, ఇప్పుడు మనం పర్చేస్ చేస్తే మనం ఎక్కడ ఇప్పుడు కాకినాడ నుంచి మనం పర్చేస్ చేస్తే ఈవెన్ డాక్టర్ సార్ పైన కూడా ఇంకొక 5,000 మంది ఉంటారు. ఈ 5,000 ఆ పైన ఉన్న 5,000 అంతమందికి కూడా వస్తాయి, ఉమ్. Yes. అంతంత బెనిఫిట్స్ వస్తాయి. అంటే ఓకే. ఇక్కడ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చా యా, ఐడి? ఎస్, ఓకే. సో ఒక్కసారి చేసిన ఎఫర్ట్ కి ఇన్ని మల్టిపుల్ టైమ్స్ మనకి బెనిఫిట్స్ వస్తుంటే వై షల్ వి స్టాప్? ఇప్పుడు డాక్టర్ సార్కే కాదు, సేమ్ ఆపర్చునిటీ మనకుందండి. దట్టు ఆటమీలో ఏంటో తెలుసు ఇంకో బ్యూటీ, నీకైనా నాకైనా సౌమ్య గారికైనా ఇప్పుడే జాయిన్ అయిన ఫ్రెష్ కమర్ అయినా ఎవరికైనా కూడా ప్రొడక్ట్ వాల్యూ ఒకటే, ప్రొడక్ట్ ప్రైస్. చాలా కంపెనీస్ లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు హెర్బల్ లైఫ్ అలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ప్లాన్ ప్రకారం పైన ఉన్న వాళ్ళకి సీనియారిటీ బేసిస్ లో వాళ్ళకి ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు, కింద వాళ్ళకి చాలా తక్కువ ఇస్తారు. బట్ మన కంపెనీలో అందరికీ కూడా ఈవెన్ ప్రైస్, ఒకటే ప్రైస్. ఓకే. ఇంకొకటి కమిషన్స్ కూడా, పైన వాళ్ళకైతే ఎక్కువ కమిషన్స్, కింద వాళ్ళకి తక్కువ కమిషన్స్. మన ఆటమీలో డాక్టర్ సార్ పైన ఉన్న వాళ్ళకైనా, నీకైనా నాకైనా ఎవరికైనా కూడా సేమ్ కమిషన్స్, సేమ్ బోనస్, ఈక్వల్ ఆపర్చునిటీ ఆటమీ. శ్రీప్రియ మేడం ఎక్కువ వర్క్ చేస్తున్నారులే, హ్యాంగిల్ పార్క్ ఏమి శ్రీప్రియ మేడంకి స్పెషల్గా వేయరు. అయ్యో తేజస్వికి పాపం ఏం తెలియదు కదా, కొత్త అమ్మాయి కదా, కొంచెం ఎక్కువ ఇద్దాం, అట్లా కూడా ఏమి వేయరు, అందరికి ఈక్వల్. ఇట్లా ఎవ్రీ డే అమ్మ 4,000 నుంచి డైలీ 80,000 రూపీస్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్ సార్కి డైలీ 15,000 వస్తాయి. కమింగ్ 2 to 5 ఇక్కడ days లో. ఇక్కడ సెల్ఫ్ పీవీ దగ్గర కింద ఏమి లేవేంటి మ్యామ్? ఈడీ అని ఉంది కదా? గుడ్ పాయింట్, వెరీ గుడ్ సౌమ్య, యూ నీడ్ టు అప్రిషియేట్ హర్ ఫర్ హర్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ ఏమి లేవు ఎందుకు? ఎస్. సో కంపెనీ ఏమంటుందంటే మీరు పర్సనల్ గా 3 lakhs చేస్తే ఏజెంట్ అవుతారు, 7 lakhs చేస్తే స్పెషల్ ఏజెంట్ అవుతారు, 15 lakhs చేస్తే డీలర్ అవుతారు, 24 lakhs చేస్తే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. ఆ తర్వాత కంపెనీ ఏమంటుందంటే మీకు లైఫ్ లాంగ్ కూడా ఏం కావాలన్నా కూడా మీ కింద ఐడీస్ లో పర్చేస్ చేసుకోండి చెప్తాను. దీనివల్ల ఇది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ తెలుసా. ఇప్పుడు నువ్వు ఉన్నావురా, ఇప్పుడు ఈ మంత్ కు ఒక 3 lakhs కొన్నావు, నెక్స్ట్ మంత్ ఒక 7 lakhs కొన్నావు, ఆ తర్వాత 15, తర్వాత 24, అయిపోయింది. ఒక 4 months లో అయిపోయింది. నీకు లైఫ్ టైంలో ఎప్పుడు ఏది కావాలన్నా కూడా ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే ఇక్కడ కొనుక్కోవచ్చు.
ఎందుకంటే కంపెనీ ఏమంటుంది, కింద ఐడిలో పర్చేస్ చేస్తేనే కమిషన్స్ ఇస్తానంటుంది. నీ ఐడిలోనే నువ్వు పర్చేస్ చేస్తా ఉన్నావు అనుకో, మన కమిషన్స్ రావు. కమిషన్స్ ఎక్కడ ఉమ్, వస్తాయి? పైన వాళ్ళకి కింద పర్చేస్ చేస్తేనే వస్తాయి. ఉమ్, కింద పర్చేస్ చేస్తేనే వస్తాయి. అందుకోసమని పైన ఉన్న టీం అంతా కూడా ఈ పర్చేస్ ఎక్కడ చేస్తారంటే కింద టీంలో పర్చేస్ చేస్తారు. ఓకే. ఎస్. సో వీళ్ళకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ చేస్తారు. మరి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ దాని మీద చేసేస్తారు కాబట్టి వీళ్ళకి ఏమైనా కావాలంటే వీళ్ళు ఎక్కడ చేసుకుంటారు? వీళ్ళు కింద చేసుకుంటారు. ఈ విధంగా బిజినెస్ మొత్తం కూడా కిందకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈక్వల్ గా రావాలి అటు ఇటు అన్నట్టు. ఆ అంటే ఎస్ మన దగ్గరే ఆగిపోకుండా కింద లెఫ్ట్ రైట్ కూడా ఈక్వల్ గా రావాలని. ఎస్ అందుకే మనం ఏం చేస్తామంటే అప్పుడు ఇటువైపు మనకి వస్తుంది కమిషన్. లెఫ్ట్ రైట్ కూడా ఈక్వల్ గా ఎస్ అందుకే మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడ ఒకసారి పర్చేస్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఒకసారి పర్చేస్ చేసుకుంటాం. అట్లా. అంటే వన్స్ వీఆర్ డన్ విత్ అవర్ ఐడి అప్పుడు లెఫ్ట్ రైట్ లో అప్పుడు పర్చేస్ చేస్తాం. అప్పుడు అవి ఎస్ ఈక్వల్ అవుతే మనకి కమిషన్ వస్తుంది. ఎస్ ఓకే. అట్లా ఆ టీం అంతా కూడా ఇప్పుడు డౌన్ టీం అంతా కూడా ఫ్లరిష్ అవుతుంది. డౌన్ టీంలో అందరికీ కమిషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సిన, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫస్ట్ 1 మంత్ ఇక్కడ కొన్నాము, ఆ తర్వాత ఇక్కడ కొన్నాం, మనకు ఒక కమిషన్ వచ్చింది. నెక్స్ట్ టైం మనకు కావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ కొంటాము, ఇక్కడ కొంటాము, మళ్ళీ మనకు వచ్చింది. థర్డ్ టైం ఏమవుతుందో తెలుసా? ఇక్కడ వీళ్ళకి ఇంకొక ఐడి వేసి ఇక్కడ పర్చేస్ చేస్తే, ఇక్కడ వీళ్ళకి ఇంకొక ఐడి వేస్తే వీళ్ళకి వీళ్ళకి మనకి థర్డ్ కమిషన్ ముగ్గురికి వస్తుంది. అర్థం కాలేదు. అంటే వీళ్ళకి మళ్ళీ లెఫ్ట్ రైట్ వేసి వీళ్ళకి నేను డ్రా చేసి చూపిస్తా. ఇది అర్థం కాదు, ఫిగర్ అట్లా అర్థం కాదు. ఐ విల్ డ్రా ఇట్. వైట్ బోర్డ్. ఇప్పుడు ఈ మంత్ ఇక్కడ కొనుక్కున్నాం మనం. కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్. ఫస్ట్ మంత్ మన దానిలో కొన్నాం, ఆ తర్వాత ఇక్కడ కొన్నాం, ఆ తర్వాత ఇక్కడ కొన్నాం. వచ్చిందా ఒక కమిషన్? ఎస్ మ్యామ్. నెక్స్ట్ టైం ఇక్కడ కొంటాం, నెక్స్ట్ టైం ఇక్కడ కొంటాం. వచ్చిందా కమిషన్ మళ్ళీ? ఎస్ మ్యామ్. మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్కడ కొంటాం తెలుసా? ఇక్కడ కొంటాం. వాళ్ళకి రైట్, ఆ తర్వాత ఇక్కడ కొంటాం. వీళ్ళకి లెఫ్ట్. ఇప్పుడేమైంది? నీకు వచ్చింది, నీతో పాటు వీళ్ళకి కూడా వచ్చింది. ఓకే. అర్థం. అంటే వాళ్ళకి లెఫ్ట్ రైట్ కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వస్తుంది అప్పుడు. ఎస్. ఇప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే సౌమ్య ఈజ్ ఆల్రెడీ హియర్. ఓకే. ఓకే మ్యామ్. ఇప్పుడు తనకేం కావాలన్నా కూడా తన కిందనే పర్చేస్ చేయాలి. అయితే నేను అనేది ఏంటంటే సౌమ్యకి ఇటు ఒక 500 మంది, అటు ఒక 500 మంది ఉన్నారు అనుకుందాం. ఇటు ఒక 500, ఇటు ఒక 500 మంది ఉన్నారు. నా సౌమ్య ఏది పర్చేస్ చేసినా ఎక్కడ చేస్తుంది? ఈ కింద టీంలోనే చేస్తుంది, ఈ కింద టీంలోనే చేస్తుంది. అంతే కదా? ఎస్ ఏం మ్యామ్. చేసినా కూడా కిందే కదా చేయాలి తను. ఎస్ మ్యామ్. నౌ మేమనేది ఏంటంటే, అలా అమ్మా అలా చెప్పు. సౌమ్య ఆంటీ కింద మేము ఉన్నాం. ఎస్, అలా కింద మీరే ఉన్నారు. అయితే తన రిక్వెస్ట్ ఏంటి, అండ్ నేను చెప్పాలనుకుంటుంది కూడా ఏంటంటే, తను ఇలా చేసుకుంటూ వెళ్తుంటది, మీకు ఒక లైక్ సపోర్ట్ చేస్తూ ఉంటది. అర్థమైందమ్మా? ఎందుకంటే తను రెండు వైపులు చేసుకోవాలి కదా, ఇటు ఇటు రెండు వైపులు చేసుకోవాలి. తను ఒక వైపు చేసుకుంటూ వెళ్తుంటది, ఇటువైపు కూడా తను చేస్తూ వెళ్తుంటది. మీరు వచ్చినా రాపోయినా చేస్తుంది, మీరు వస్తే కూడా చేస్తుంది, లేకపోతే కూడా చేస్తుంది. తనకైతే వెళ్ళిపోతుంటది. నౌ మనం ఏం చేద్దామంటే, ఇదిగో ఇప్పుడు ఇది ఇక్కడ నువ్వు, ఇది నువ్వు. నేనేం చెప్తున్నా అంటే మీకు ఇటు వచ్చినప్పుడల్లా ఇటువైపు మ్యాచ్ చేసుకోండి. మ్యాచ్ అంటే ఈ 7 lakhs 7 lakhs 3 lakhs 3 lakhs అలా.
3 వచ్చింది అనుకో 3తో మ్యాచ్ చేసుకో 4000 వస్తాయి. 7 వచ్చింది అనుకో 7తో మ్యాచ్ చేసుకుంటే 7000 వస్తాయి. 8. 8000. లెక్కలు బాగానే గుర్తుంటున్నాయి తేజస్వి. చూపించారు కదా ఓ ఇప్పుడు. డబ్బుల్లో బాగా దిక్కా పిల్ల. అదే అదే డబ్బులు లెక్కలు బాగానే గుర్తు. 7 కాదు 80. పేరెంట్స్ దగ్గర ఒక రూపం ఉంచుకోవాలండి. నేను ఇచ్చానంటే నాకు చాలా ఉంది. ఆ, ఏ కాన్సెప్ట్ అన్నానే మా వారికి కట్ట మనీ ఖర్చు పెట్టినా ఫోన్ పే నువ్వు చెయ్యమ్మా నా దగ్గర లేవని అన్నా అవన్నీ ఆ. ఇచ్చేసుకోవాలండి వాళ్ళ డాడీ అని కూడా చూడదు. ఆహా, ఓ వెరీ గుడ్. అట్లయితే నాకు కావాల్సింది వచ్చి పెట్టండి. ఇంక నిద్రపోదండి అవి మరి ఎట్లా ఇచ్చేసేదాకా. వెరీ గుడ్. అర్థమైందమ్మా. సో ఆంటీ సౌమ్య ఆంటీ ఇటు చేస్తుంటారు. నువ్వు వెంటనే ఏ రోజు ఎంత వచ్చిందో చూసుకొని ఇటువైపు అటు ఫినిష్ చేద్దాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఇటువైపు కూడా హెల్ప్ చేస్తాం. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే నువ్వు అసలు ఇటు చూసుకొని నాకు ఇది ఇటు కావాలి అని నువ్వు అడిగితే ఏమేం చేయాలి, ప్రోగ్రామ్ చేయాలా, ప్లాన్ చేయాలా, ఏమేం చేయాలనేది మనం ప్లాన్ చేద్దాం. ఇటు 7 అంటే lakhs రావడానికి ఏమేం చేసామో అవి కూడా ఇక్కడ చేస్తే వచ్చేస్తాయి. అంటే రైట్ సైడ్ ఉమ్. మనం తెచ్చుకోవాలి. మనం తెచ్చుకోవడం ఏం లేదు. ఆంటీ ఏమేం చేస్తుందో నువ్వు చేసేస్తా ఉంటే అయిపోతుంది, వచ్చేస్తుంది. మ్యామ్ ఒక డౌట్ నాకు. మ్యామ్ చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ గురించి వేరే ఇది అసలు ఈ దీంతో సంబంధం లేని ఒక ఫ్రెండ్స్ తో మాట్లాడాము అనుకోండి, ఇలా ఉండు నువ్వు కూడా నీకు డబ్బులు వస్తుంటాయి ఇలా వాడుకుంటే మంచిది అని మనం ఒకరు చెప్పాం అనుకోండి, వాళ్ళు వాడం కానీ మా ఐడియా వేస్తామంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా మేడం ఇందులో? ఎస్, గుడ్ ఐడియా. ఎస్. అమ్మ కానీ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చూడరా, వినరా. కానీ వాళ్ళు ఇయర్లీ ఒకసారన్నా పర్చేస్ చేయాలి కదా. విను చెప్తాను. మనకి ఐడీస్ కూడా అవసరమే. ఎందుకంటే ఇప్పుడు దీనిలో 3 అయిపోయింది. యాక్చువల్లీ ఇందాక 24 చూసావే, 24 దాకా కూడా అక్కర్లా, అసలు 3 చేస్తే చాలు. ఎవరి ఐడిలో అయినా కూడా మన జేఎస్ టీంలో ఏం చేస్తాం తెలుసా, ఒక 3 lakhs ఫినిష్ చేస్తాం. ఆ 3 తర్వాత ఎవరికైనా కూడా 3 మ్యాచ్ చేసుకోవచ్చు. దే ఆర్ ఎలిజిబుల్ టు మ్యాచ్ 3. అర్థమైందమ్మా. అందుకని 24 అవసరంలా, ప్రతి దానిలో కూడా 3 lakhs ఫినిష్ చేస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి, మేమేం కొనాలన్నా కూడా కిందే కొనాలి కాబట్టి కిందే కొంటుంటాం. వీళ్ళకి ఇప్పుడు మాతో పాటు వీళ్ళకి కూడా వస్తుంటాయి. సో ఐడీలు కూడా అవసరమే. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఐడీలు లేవు, దీని మీదే కొన్నాను రా తేజస్వి. ఇవాళ ఇక్కడే కొన్నాం, ఎల్లుండి ఇక్కడే కొన్నాం, వచ్చే నెల ఇక్కడే కొన్నాం, వచ్చే సంవత్సరం ఇక్కడే కొన్నాం, ఏముంది. అదే ఈ కింద ఐడి ఉందనుకో, కింద ఒక 100 ఐడీలు వేసాం. ఇప్పుడు ఒక 100 ఐడీలు వేసాం ఇక్కడ. ఈ కింద డెప్త్ లో ఉన్న ఐడి మీద ఒక 3 lakhs కొంటే ఈ పైన ఉన్న ఎంతమందికి కూడా కలుస్తాయి కదా. అందుకోసం కూడా ఐడీలు కావాలి. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు పర్చేస్ చేసినా కొంచెం వీళ్ళకి కూడా మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకుంటున్నాం అనుకో, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు ఏం బిజినెస్ చెయ్యకపోతే కూడా ఈ పైన వీళ్ళు చేస్తున్నారు కదా, వస్తుంది. అర్థమైందా. సో ఈ పైన ఒక్కళ్ళే కాదు, వీళ్ళల్లో ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పర్చేస్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా కింద ఐడీలు ఉండాలి. వీళ్ళైనా కూడా కొన్ని వేస్తుంటారు, కొన్ని మనం కూడా వేస్తున్నాం అనుకో మన ఐడీలో పర్చేస్ చేస్తారు. వీళ్ళు పైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కిందకి అలా కొనుక్కుంటూ వెళ్తుంటారు అంతే, పైనుంచి కిందకి. దీనిలో ఫినిష్ అయిపోయింది, ఓకే నెక్స్ట్ ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, ఇట్లా. అంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది మ్యామ్. ఆ, మనం మనది 3 lakhs అనుకోండి ఉమ్, మిడిల్, ఉమ్. మన కింద లెఫ్ట్ రైట్ 7 చేశారు అనుకోండి, అప్పుడైనా వస్తుందా మనకి? మనం 7 చేయాలి అప్పుడు మళ్ళీ మనది. చెప్పు. మనం 3 చేసాము. మన లెఫ్ట్ రైట్ 7 lakhs అయ్యింది. ఆ, ఇప్పుడు మనకు వస్తుందా, లేకపోతే మనము 7 చేయాలా? మామూలు క్వశ్చన్లు కాదుగా తేజస్వి, ఒక ప్లాన్ బాగా ఎక్కింది. సౌమ్య ఎక్కడ తెచ్చా తేజస్విని? తెలుగులో అలా క్వశ్చన్ అడిగింది. దొరకలేదు మేడం ఇన్నాళ్ళు, ఇప్పుడు దొరికింది అంతే. ఇవన్నీ మామూలు క్వశ్చన్లు కాదు అసలు. వాడుకోండి మేడం, ఫుల్గా వాడుతూ వదిలేయండి. ఐ వాంట్ టు గివ్ యూ ఏ హగ్ ఈ క్వశ్చన్ కి. కాదు మేడం, బెమ్మనందాలు వాడుకున్నట్టు వాడుకోండి. అసలు నిజంగా నైస్ క్వశ్చన్ తెలుసా, అసలు అది చాలా నైస్ క్వశ్చన్ అది. వావ్, నైస్. ఎస్, మనకి ప్లాన్ ఉంది కదా, ప్లాన్ లో ఎంత వస్తుంది అనేది చూపిస్తా ఇప్పుడు.
లెట్ మీ షో యూ ద ప్లాన్ దెన్. ఇక్కడ ప్లాన్ చూడాలి ఎంత వస్తుంది ఎలా వస్తుంది అంటే, ఈ ప్లాన్ లో ఏం చెప్తున్నారు, త్రీ వచ్చి నువ్వు పర్సనల్ గా త్రీ చేస్తే త్రీ వస్తే త్రీ వస్తుంది. సెవెన్ 4. చేసి మనకి పర్సనల్ గా సెవెన్ ఉంటే మాత్రమే సెవెన్ మ్యాచింగ్ కి ఎలిజిబుల్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ సెల్ఫ్ పీవీ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే. 7 ఉంది సపోజ్ అనుకో, మనకి పర్సనల్ గా 7 ఉంది అనుకోరా, 3 వస్తే 3 చేసుకోవచ్చు, 7 ఉంటే 7 చేసుకోవచ్చు. ఓకే. అంటే మనం 7 ఉన్నప్పుడు కింద 3 అయినా పర్లేదు. అప్పుడు 4000 వస్తుంది. ఎస్, 7 ఉంటే 3 అయినప్పుడు 4000 వస్తుంది, 7 అయితే 8000 వస్తుంది. 7 3 అయితే 3తో మ్యాచ్ 4000. అయింది, 3తో 3 మ్యాచ్ 3 ఇదిగో నీకు విషయం చెప్పనా, ఇక్కడ కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చేది దేనికి అంటే మ్యాచింగ్ కే. మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ అంటాం కదా, మనం లెఫ్ట్ టీం ని రైట్ టీం ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తున్నామా అనేది చూసే మనకి ఇచ్చేది కంపెనీ. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 7 ఉంది. ఇప్పుడు కింద వాళ్ళకి 7 కన్నా ఎక్కువ ఉంటే అది అవ్వదా? మనకి 7 ఉంది, కింద వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటే లైక్ ఇక్కడ నీకు కింద పైన అని కాకుండా నీకు ఒకటి చెప్తా చూడు. మన పర్సనల్ గా మన ఐడిలో మనం పర్చేస్ చేస్తే సెల్ఫ్ పీవీ అంటాం కదా, మనకి లెఫ్ట్ గ్రూప్ రైట్ గ్రూప్ ఉన్నాయి కదా, లెఫ్ట్ నుంచి వచ్చే గ్రూప్ పీవీ అంటారు. సెల్ఫ్ పీవీ ఒకటి, గ్రూప్ పీవీ ఒకటి. సో ఇప్పుడు గ్రూప్ పీవీ కనుక 7 lakhs అయిందనుకో 8000 వస్తాయి. ఎప్పుడు మన పర్సనల్ గా 7 ఉంటాయి. అండ్ గ్రూప్ పీవీ 3 ఉందనుకో, మన పర్సనల్ గా 3 ఉంటే 4000 వస్తాయి. అండ్ ఒకవేళ 7 ఉంది 3 అయింది, అప్పుడు కూడా 4000 వస్తాయి. 7 ఉంది 7 అయితే 8000 వస్తాయి. ఒకవేళ 7 ఉంది 15 వచ్చింది అనుకో, ఎవరు 7 ఇస్తారు. 7 కి ఇస్తారు 8,000. ఇప్పుడు 15 ఉంటే వచ్చే ఇదేంటి అంటే బెనిఫిట్స్, 3 అయితే 3 మ్యాచింగ్ అవుతుంది, 7 అయితే 7 మ్యాచింగ్ అవుతుంది, 15 అయితే 15 మ్యాచింగ్ అవుతుంది. ఓకే. అండ్ 24 అనుకో, 3 వచ్చినప్పుడు సమ్ టైమ్స్ డాక్టర్ సార్ కూడా 3 lakhs మ్యాచింగ్ అవుతుంటది. సార్ది 24 lakhs పర్సనల్ పీవీ, నాది, సౌమ్యది, సార్ది, అందరి సీనియర్స్ అందరి కూడా 24, మా అన్ని 30-35 దాకా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఓకే, 3 ఉంటే 3 వస్తుంది మాకు. ఒక్కొక్కసారి గ్రూప్ నుంచి 3 వస్తుంది, 4000. ఒక్కొక్కసారి 7 మ్యాచింగ్ అవుతుంది, 8000 వస్తాయి. ఒక్కొక్కసారి 15 lakhs వచ్చాయి ఒకేసారి. అంటే ఇటు ఎంతమంది కొనుక్కుంటారు ఇట మనకు తెలియదు కదా ఆ రోజు. అంటే చెప్పనా, అడగనమ్మా. ఉమ్, ఈ రోజు మ్యాచింగ్ అవుతే ఈ రోజు వచ్చేస్తుందా మనీ? ఎస్, ఈ రోజు మ్యాచింగ్ అయితే ఎప్పుడు వస్తాయి అంటే రోజు కాదు, వీక్లీ వన్స్ పెట్టారు. ఇది చాలా కంపెనీలో అయితే నెలకు ఒకసారి ఉంటుంది. మన కంపెనీలో వీక్లీ వన్స్, ఎవ్రీ ట్యూస్డే పడతాయి మనకి. ఇప్పుడు ఈ వారం అంతా ఎన్ని మ్యాచింగ్స్ అయినాయో చూసి ట్యూస్డే వేస్తారు. అంటే ఎన్ని మ్యాచింగ్స్ అంటే వాళ్ళ కింద వాళ్ళవా? మ్యాచింగ్ అంటే వాళ్ళ కింద మ్యాచింగ్స్ అయినవి. నేను చెప్తా చూడు. ఇవాళ ఇవాళ డేట్ ఎంత, ఇవాళ 11th. 11th శ్రీప్రియ అకౌంట్ లో ఎంత వచ్చింది పీవీ, లెఫ్ట్ ఎంత వచ్చింది, రైట్ ఎంత వచ్చింది, రైట్ 7 లెఫ్ట్ 7 వచ్చిందా, వెంటనే కమిషన్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ 12th డేట్ లో ఎంత వచ్చింది చూసి ఆ రోజు కమిషన్ ఆ రోజు రిలీజ్ అవుతుంది. అయితే మన అకౌంట్ లో పడేది మాత్రం ట్యూస్డే. ఓకే. నిన్నలాగా ఉంటాను ఈరోజు కూడా. నిన్నట్లానే ఉంటే ఈ రోజు కూడా అని అడుగుతున్నారు మమ్మీ. అప్పుడు మ్యాచ్ అవ్వదు. ఐ మీన్ ఒకసారి మ్యాచింగ్ మనకి మ్యాచింగ్ అవ్వనంత వరకు కూడా పీవీ అలానే ఉంటది. చూపిస్తాను నేను ఒకసారి ఐడి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకొక ఐడియా అయ్యాను. అంతే. మా రైట్ ఎవరు లేరు, ఇప్పుడు లెఫ్ట్ ఉన్నారు. ఎస్, ఇప్పుడు ఈ సెషన్ కూడా పెట్టిన దానికోసమేమా, మీకు కొంచెం అర్థం అవుతే గనక వాట్ టు డూ అనేది మీరు యూ కెన్ డూ అనేసి నేను ఈ సెషన్ తీసుకుంటున్నా. మీరు ఎవరినైనా కూడా యాడ్ చేయొచ్చు కదా రైట్ లో మాకు. ఎస్, ఎవరినైనా కూడా వేయచ్చు. పర్చేస్ చేసే వాళ్ళని వేయండి మాకు. ముందు మనకి ఐడీలు ఎందుకు వేయాలో చెప్తాను. చెప్పా కదా, మ్యాచింగ్స్ కోసం మనకు ఐడీలు కావాలి. అండ్ ఎవరెవరిని జాయిన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఏమి చేయరు, పర్లేదు ఐడి ఇస్తారు తీసుకోండి ఏం పర్లా, అలా వేయచ్చు. ఇంకొంతమంది Okay. బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ, వాళ్ళని వేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు నీకు ఎట్లా ప్లాన్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అలా వస్తుంది.
అలా వేయచ్చు. అండ్ ఇంకొంతమంది ఉంటారు ఆపర్చునిటీ కోసం కొంతమంది ప్రొడక్ట్స్ డైరెక్ట్గా అంటే మనం మన దగ్గర కొనుక్కోకుండా డైరెక్ట్ తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళవి వెయ్యొచ్చు. మళ్ళీ మనం ఇస్తే మనం ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నామో ఏంటో అని వాళ్ళకి డౌట్ అనమాట మన మీద. మేము మేము ఒక ఐడి రెడీగా ఉంది, మాకు ఇంకా వేయలేదు. కమాన్ వేద్దాం అయితే ఐడి. ఇదిగో మా దిస్ ఇస్ మై ఐడి రా. సో నాది పర్సనల్ పీవీ ఎంత అయింది అంటే యూఆర్ నాట్ షేరింగ్ ఒకసారి స్క్రీన్. చూపిస్తాను. పర్సనల్ కమిషన్, జనరల్ కమిషన్. జనరల్ కమిషన్ ఇక్కడ కనిపిస్తుందా? పర్సనల్ పీవీ అంటే ఎక్కడ చూపిస్తుంది పర్సనల్ పీవీ? ఇదిగో ఇక్కడ ఉంది చూడరా. ఇదిగో కర్సర్ మ్యామ్ కనిపిస్తుందా? 26. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు ఏమి. షేర్ అవ్వలేదా? ఓకే. ఓకే, ఇక్కడ చూడు. దిస్ ఈజ్ మై పర్సనల్ పీవీ. ఎంత అయింది? 26 lakhs. 24 lakhs దాటిపోయి 26 అయిపోయింది నాది పర్సనల్ గా. ఇది పర్సనల్ పీవీ. నా ప్రీవియస్ పీవీ అంటే 11th డేట్. ఈ 11th డేట్ కి ముందుగా ఏమన్నా పీవీ ఉందా అంటే 0 ఉంది. ఎందుకంటే ముందు రోజు ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. చూపిస్తా అది కూడా. ఎవ్రీడే మ్యాచింగ్ చూసుకుంటారా అలా అయితే? I mean, ఎవ్రీడే days అలా. మ్యాచ్. ఇక్కడ ఇగో టుడే సేల్స్. టుడే ఏమన్నా పీవీ వచ్చిందా అంటే లెఫ్ట్ హ్యాండ్ రాలేదు కానీ రైట్ 1,11,000 వచ్చింది. ఓకే, 11th డేట్ లో. ఇంకా అంతే. 9th డేట్ స్టేటస్ ఏంటో చూద్దాం. 9th స్టేటస్ ఏంటి? పర్సనల్ పీవీ సేమ్ అలానే ఉంది. అండ్ నీకు తెలుసా తేజస్వి, ఇది చాలా కంపెనీల్లో పర్సనల్ పీవీ కూడా 0 అయిపోతుంది ఎప్పుడు. ఎవ్రీ మంత్ 0 అవుతుంది. మనకి వన్స్ మనం పీవీ ఏదైనా కొన్నాము అంటే మనది లైఫ్ టైం కూడా ఉంటుంది మన ఆటమీలో. నిజంగా ఎన్ని బ్యూటిఫుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి తెలుసా ఆటమీలో. చాలా కంపెనీస్ లో ఇది 0 అయిపోతుంది. ఇప్పుడు నేనున్నాను, ఈ నెల నా దాని మీద కొన్నా, వచ్చే నెల నా దాని మీద కొన్నా, వచ్చే నెల నా దాని మీద కొన్నా, బిజినెస్ ఎక్కడ ఉంటది? అక్కడే ఉంటుంది. కింద ఎక్స్పాండ్ అవ్వదు. ఎక్స్పాండ్ అవ్వదు. సో అదే ఇప్పుడు కింద డౌన్ టీమ్ లో కొంటున్నాం అనుకో, వాళ్ళకి వస్తున్నాయి, నాకు వస్తున్నాయి. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కి, బిజినెస్ ప్రోగ్రెస్ అవ్వడానికి బెస్ట్ థింగ్ అనమాట. ఓకే, నౌ ఇప్పుడు 9th ఏమొచ్చింది? 11 లెఫ్ట్ ఒక 1,88,000 ఆల్రెడీ ఉంది. 9వ తారీఖుకి ప్రీవియస్ పీవీ 188 లెఫ్ట్, 178 రైట్ ఉంది ఆల్రెడీ. 9th డేట్ కి ప్రీవియస్ అంటే ముందు రోజు. అండ్ టుడే 10th లేదు. ఏమా? 10th 6, 7, 8. 10th లేదు. 10th ఏం పీవీ రాలేదేమో, డేట్ ఏం చూపించట్లే. అంటే పీవీ వచ్చిన డేట్ చూపిస్తున్నట్టుంది. ఓకే, నో ఇప్పుడు 9th ఎంత వచ్చింది? లెఫ్ట్ ఒక 1,62,000 వచ్చింది, రైట్ ఒక 128 వచ్చింది. ఈ రెండు కలిపి ఈ రోజు టోటల్ ఉంది చూసావా? ఇదిగో టోటల్ ఈ రోజు ఎంత అయినాయి? ఈ రోజు అంటే 9వ తారీఖు ఎంత అయినాయి? 3,50,000 లెఫ్ట్, రైట్ 3,06,000. చూసావా ఇక్కడ 0 అయిపోయింది. ఇదిగో ఏమైపోయింది? టు బి క్యారీడ్ ఫార్వర్డ్ 0 అయిపోయి ఇక్కడ స్కోర్ 15 పాయింట్స్ వచ్చింది. 15 పాయింట్స్ స్కోర్ వచ్చింది అంటే ఒక మ్యాచింగ్ అయినట్టు అనమాట. 4,000 రూపీస్. ఓకే మ్యామ్. ఓకేనా? అంటే మ్యాచింగ్ క్లియర్ అయిపోయింది. ఎస్, మ్యాచింగ్ అయిపోయి 0 అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ పీవీ చూపిస్తుంది. 11th 0 చూపించింది చూడు. మళ్ళీ ఈ రోజు 1,11,000 రైట్ సైడ్ వచ్చింది. టోటల్ అంతే ఉంది. ఓకే, అట్లా ఇట్లా మ్యాచింగ్ అయినప్పుడల్లా 15 పాయింట్స్. మ్యాచింగ్ అయినప్పుడల్లా ఇదిగో ఇక్కడ ఒక 15 పాయింట్స్, ఇదిగో 4th ఒక 15 పాయింట్స్, ఇదిగో 2nd ఒక 30 పాయింట్స్, ఇట్లా మ్యాచింగ్స్ జరుగుతూ ఉంటాయి ఇట్లా. ఓకేనా? ఇదిగో తేజాని ఎందుకు ఎన్నాళ్ళు పరిచయం చేయలేదు నాకు? మంచి గుడ్ పార్ట్నర్ ఫర్ మీ. నీకు పనిష్మెంట్ ఉంది సౌమ్య నీకు. కాదు మేడం, నాకు తెలియదు సౌమ్య గారికి ఏం తెలుసు పాపం. ఇగో సౌమ్యకి కృష్ణవేణి గారికి కూడా ఇద్దరికి ఉంది పనిష్మెంట్. మేడం, ఇంట్లో వసలితే నాకే తెలియట్లేదు పాపం. సౌమ్య గారికి ఏం తెలిస్తే మధ్యలో తీసుకొచ్చారు. అవన్నీ నాకు తెలీదు. మీ ఫ్రెండ్స్ ఇద్దరు పనిష్మెంట్ షేర్ చేసుకోవాలా? ఎస్ మేడం, కలిసి వర్క్ చేద్దాం గ్యాప్ లేకుండా.
పనిష్మెంట్ అంటే తిరగపోతే 1000 చేయండి మా దాంట్లో. గుడ్, నైస్ డిస్కషన్ కదా. ఉమ్. సో అలా మనకి అలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయమ్మా. ఇంకా ఏమొస్తాయి తెలుసా తేజస్విని? ఇంకా అప్పుడే అయిపోలే ఆ స్టోరీ, ఇంకా చాలా ఉంది స్టోరీ. కమిషన్స్ ఒకటే కాదు, మనం ఇప్పుడు దాకా కమిషన్స్ ఒకటే మాట్లాడుకున్నాం. 44% జనరల్ కమిషన్ లెక్కన ఇవన్నీ వస్తున్నాయని మనకు అర్థమైంది. ఒకసారి ఒక చిన్న క్యాల్కులేషన్ ఎయిరా. ఏంటి? 4000 ఇంటూ 25 days ఎయిరా తేజస్విని. 4000 ఇంటూ 25, 1 lakh. నాకైతే హూ ఈస్ దిస్ ఆయేషా బేగం? ఎవరమ్మా ఇది ఆయేషా బేగం? వాళ్ళ షాజియా వాళ్ళ సిస్టర్ ఏమో మేడం. షాజియా. ఓకే. గుడ్ ఈవినింగ్. షాజియా గారు మీకు తెలుసా? ఆయిషా బేగం గారు. తెలియదు మేడం. ఓకే. మా ఆయేషా గారు ఎక్కడి నుంచమ్మా? ఓకే. 25 ఇంటూ 4000 ఎంతరా? 1 lakh మ్యామ్. 1 lakh. 8000 అయితే 2 lakhs అంతేనా? 15,000 అయితే 4 lakhs. 3,75,000. 4. పర్ఫెక్ట్. అసలు తేజ దగ్గర క్యాల్కులేషన్ అంటే మామూలు విషయం కాదు. క్యాలిక్యులేటర్. తేడా రాకూడదు. ఎప్పుడు విషయంలో బాగా ఓకే. తెలుసు. ఓకే. 24,000 ఇంటూ 25. 50. సారీ 6 lakhs. ఇది కదా మన టార్గెట్. మనకు కావాల్సింది ఎంత? 6 lakhs. ఎస్. మంత్లీ ఎంత కావాలనుకున్నాం మనం? ఓకే. మన టార్గెట్ 5 lakhs. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎవ్రీడే 24,000 రావడం ఎలా? ఇది టాస్క్. అంటే 24 lakhs పీవీ చేయాలి. ఎస్. ఎవ్రీడే 24 lakhs పీవీ ఎలా వస్తుంది? విత్ ఇన్ ఎప్పటి వరకు? 5 years. నెక్స్ట్ 5 years లో ఎవ్రీడే 24,000 రావడం ఎలా? ఇది మనం మాట్లాడుకోవాల్సింది, చేయాల్సింది. అలా 80,000 per day అంటే ఎవ్రీడే 5 crore పీవీ వచ్చిందనుకో, ఎంత? 80,000 రూపీస్ ఇస్తుందంట కంపెనీ. అంటే మంత్లీ ఆల్మోస్ట్ 20 lakhs రూపీస్ ఓన్లీ కమిషన్స్. ఇంకా Yes. బోనస్ ఎంత వస్తుందో చూపిస్తా. దిస్ ఈజ్ వాట్ బోనస్ ఇస్. సేల్స్ మాస్టర్ ఇందులో మొత్తం బోనస్ 20% ఎలా ఇస్తుంది అంటే కంపెనీ, దీనిలో ఒక 7 ర్యాంక్స్ ఉన్నాయి. ఈ ర్యాంక్స్ ఏంటంటే ఇప్పుడు రాసుకో, పెన్ పేపర్ తీసుకో, రాసుకో. 5 కమిషన్స్ అయితే ఎంత వస్తాయిరా? 5 ఇంటూ 4,000 20,000. 20,000 కమిషన్ వచ్చేసింది కదా. నౌ ఇది టార్గెటెడ్ గా వర్క్ చేసే వాళ్ళని మాస్టర్స్ అంటది. అంటే మాస్టర్ ద ప్లాన్ ని మాస్టర్ చేయడం మనం. ఓకే. క్విక్ గా, ఫాస్ట్ గా 15 days లో ఎవరైతే ఆ 5 మ్యాచింగ్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళని సెమీ సేల్స్ మాస్టర్ అంటారు. వాళ్ళకి ఏమిస్తుందంటే వాళ్ళు టైం లిమిట్ లోపల ఈ పని చేసినందుకు గాను 20,000 కి ప్లస్ ఇంకొక 12,000 బోనస్ ఇస్తుంది. నాకు అంటే కొంచెం సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు 5 మ్యాచింగ్స్ కి 20,000 వస్తుందా మనకి? 3 lakhs పీవీ అయితే. మ్యాచింగ్ అంటే okay. ఏంటి? లెఫ్ట్ 3 రైట్ 3. అలా 5 matchings కి 20,000. 5 మ్యాచింగ్స్ కి 20,000. అది 15 days లో ఫినిష్ చేస్తే బోనస్ వస్తుంది. ఓకే మ్యామ్, అర్థమైంది. ఇంకొక అంటే 12,000 బోనస్. అంటే మన కింద ఎవరైతే అలా 5 matchings అవుతుందో మనకి అప్పుడు బోనస్ వస్తుంది. అది ఎలా చేయాలనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ కంపెనీ మనకి ఇచ్చే ఆఫర్ ఇది. ఓకే. అండ్ 8 times మ్యాచ్ చేసుకుంటే 15 days లో సేల్స్ మాస్టర్ అంటారు. ఇదిగో నంబర్ 1 సేల్స్ మాస్టర్.
ఓకే. 8 మ్యాచింగ్స్ ఇన్ 15 డేస్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మ్యాచ్ చేసుకోవాలి. ఉమ్. 8 ఓకే. మ్యాచింగ్స్ అంటే 8 3s 24 lakhs పీవీ వస్తుంది. లెఫ్ట్ 24 రైట్ 24 కదా. ఎస్ మ్యామ్. 8 మ్యాచింగ్స్ అంటే 8 3s 24 లెఫ్ట్ 24 రైట్ 24 ఇంకొకటి ఎక్స్ట్రా కలిపితే 25 లెఫ్ట్ 25 రైట్ 25 ఫినిష్ చేస్తే 15 days లో వాళ్ళని సేల్స్ మాస్టర్ అంటది. ఉమ్. ఇప్పుడు సౌమ్య మేడము తన సేల్స్ మాస్టర్. ఓకే. సౌమ్య మ్యామ్ సేల్స్ మాస్టర్. ఎస్. ఓకే. అయితే ఇలాంటి నలుగురు సేల్స్ మాస్టర్స్ కి హెల్ప్ చేసే వాళ్ళని డైమండ్ మాస్టర్ అంటారు. ఐఎమ్ ఇంటూ డైమండ్ మాస్టర్ నా. ఓకే. ఇది కూడా మొత్తం 15 days లోనే. డైమండ్ మాస్టర్ కదా ఓ నెల రోజులు ఇద్దామని ఏమి ఉండదు కంపెనీ వాళ్ళకి. ఇది కూడా 15 days లోనే. ఇట్లా సౌమ్య లాంటి వాళ్ళు ఒక 4 people నాకు లెఫ్ట్ నాకు రైట్ ఉంటారు. ఓకే. వీళ్ళ ఇన్కమ్ ఎంతో చూసావు ఇక్కడ 2,50,000 నుంచి 77 lakhs వరకు పర్ మంత్. ఎస్ మ్యామ్. అండ్ షరాన్ రోజ్ వీళ్ళెవరో తెలుసా? డాక్టర్ సార్. మనకి డాక్టర్ సార్ కింద నాలాంటి వాళ్ళు నలుగురు ఉంటారు. ఓకే. ఒకవైపు అంతా సార్కి అయితే కొరియా టీం ఉంది, ఒకవైపు అంతా కూడా మన జేఎస్ టీం ఉంది. ఇప్పుడు ఓకే. వీళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుసా? 7 to 14 lakhs per month. ఎస్ మ్యామ్. స్టార్ మాస్టర్ డాక్టర్ సార్ లాంటి వాళ్ళు నలుగురు ఉంటారు వీళ్ళ కింద. ఓ. వీళ్ళ ఇన్కమ్ 15 lakhs to 25 lakhs. ఓకే. రాయల్ మాస్టర్ 25 to 35. కింద రైట్ సైడ్ కింద ఏంటి మ్యామ్ అవి? క్యాష్, కారు. ఇవి కూడా మిస్ అవనివా తేజస్వి? నేనేదో చెప్పలేదనుకో, సర్లే మేడం చెప్పలేదని ఊరుకో. అవి కూడా కావాల్సిందేనా నీకు? కదా. కనిపించినయా? వాళ్ళకి బోనస్ లాగా అంటే అవి గిఫ్ట్ ఇస్తారా? ఎస్. ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్ అంటారు. అవి కూడా ఉన్నాయి ఇందులో. మనకి ఓన్లీ కమిషన్సే కాకుండా బోనస్సే కాకుండా ఇన్సెంటివ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఇస్తుంది కంపెనీ. అవే ఇవి టికెట్స్ ట్రిప్ కి. ఎస్. ఫారిన్ ట్రిప్ ఒకటి ఇస్తుంది, కార్ వస్తుంది, డెబిట్ కార్డ్స్ ఇస్తుంది, ఒక 30 lakhs క్యాష్ ఇస్తుంది రాయల్ మాస్టర్ కి. అంటే ఇది ఎప్పుడైనా ఒకసారి జరుగుతుందా వాళ్ళకి? ఐ మీన్ ఎస్. కాదు, నో. ఎప్పుడన్నా ఒకసారి కాదు, చెప్తా. ఇది క్రౌన్ మాస్టర్. వీళ్ళకి 1,80,00,000 rupees సింగిల్ టైం క్యాష్ అవార్డ్. ఇది సింగిల్ టైం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే ఇన్సెంటివ్స్ లో ఈ క్యాష్ అవార్డ్ మాత్రం సింగిల్ టైం అమ్మా. అండ్ ఎవ్రీ టైం వెన్ ఎవర్ యూ గో టు క్రౌన్ మాస్టర్ మిగతావన్నీ కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా క్యాష్ అవార్డ్ మాత్రం ఒకసారి. అండ్ ఇంపీరియల్ మాస్టర్ ఫైనల్ గా దిస్ ఈజ్ అవర్ డెస్టినేషన్ రా. ఇంపీరియల్ మాస్టర్ ఇది రాసుకో. ఏమేమి వస్తాయంటే 1.5 lakh rupees ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇస్తుంది కంపెనీ. ఎన్నాళ్ళు? 100 years వరకు. 100 years. నువ్వున్నా లేకపోయినా నీ పిల్లలు, నీ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళకు కూడా ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ 100 years. అండ్ ఇంకా ఒక 50,000 rupees పర్సనల్ సెక్రటరీకి ఇస్తుంది. అండ్ ఇంకొక 50,000 rupees కార్ అలవెన్సెస్ ఇస్తుంది, కార్ డ్రైవర్ అలవెన్సెస్. ఇంకొక 50 lakhs వర్త్ ఆఫ్ కార్ గిఫ్ట్ ఇస్తుంది. ఒక 10 nights and 11 days ట్రిప్ టు యూరప్ ఇస్తుంది. ఇంకా 6 crores సింగిల్ టైం క్యాష్ అవార్డ్. మిగతావన్నీ కూడా ఎవ్రీ సైకిల్లో కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న 80,000 per day ఇదిగో వీళ్ళకి వచ్చేది. మనము మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, వాళ్ళకు ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒకటి అది సరిగా ప్రాపర్టీ సరిగా నిలబెట్టకపోతేనో అవి కబ్జాలు చేసేస్తేనో మొత్తం పోతాయి. బట్ వన్స్ ఇఫ్ యూ క్యాన్ గివ్ యువర్ ఆటమీ ఐడి టు యువర్ నెక్స్ట్ జనరేషన్స్,
జనరేషన్స్ త్రూ వాళ్ళకి ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ 1.5 to 2.5 crores పర్ మంత్ మనం సంపాదించుకోగలగచ్చు ఈ ఆపర్చునిటీలో. ఎన్నాళ్ళు పడుతుంది మరి? ఇట్ టేక్స్ అనదర్ 5 to 10 years ఫర్ అస్. అయితే డాక్టర్ సార్ ఏం చెప్తారంటే ఉన్న 7 ర్యాంక్స్ ని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ర్యాంక్ ఫినిష్ చేద్దాం. ఆల్రెడీ డాక్టర్ సార్ నాకు ప్రామిస్ చేసినట్టే నేను వచ్చి 3 years అవుతుంది. ఐఎమ్ ఆల్రెడీ నెక్స్ట్ రేపు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ కల్లా ఐఎమ్ గోయింగ్ టు షరాన్ రోజ్ మాస్టర్. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ర్యాంక్ ఫినిష్ చేస్తూ నవ్ ఐఎమ్ టువర్డ్స్ మై 3rd ర్యాంక్. సో అలా నెక్స్ట్ 7 years నేను 2023లో స్టార్ట్ చేశానమ్మా. 2030కి ఐఎమ్ గోయింగ్ టు బి ఇంపీరియల్ మాస్టర్. నా ఇంపీరియల్కి 4 క్రౌన్లు కావాలా, ఆ క్రౌన్లకి 4 రాయల్స్ కావాలా, ఆ రాయల్స్కి 4 స్టార్స్ కావాలా. బిల్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అదే. నాకు క్రౌన్ అవుతావా, నాకు రాయల్ అవుతావా, నాకు శరణ్ రోజ్ అవుతావా, స్టార్ అవుతావా, చూజ్ యువర్ ర్యాంక్. లేదు మీతో పాటు నేను కూడా ఇంపీరియల్ అవుతా అంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. అప్పుడు మా కింద మేము వెతుక్కోవాలి. అప్పుడు అది. కింద సో ఉంటారు. ఇదందరం కలిసి సక్సెస్ అవ్వడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ రా. ఇదంతా నేను నీకు చెప్తున్నాను ఎందుకంటే మనం బయట మనం అందరం కలిసి చేయడానికి ఆపర్చునిటీస్ లేవు. నీ జాబ్ ఉంది, నువ్వు ఒక్కదానివి చేస్తావా? రండి నా జాబ్ని అందరు చేద్దరు కానీ. హౌ కెన్ వి డూ దట్? ఇప్పుడు మీ డాడీ బిజినెస్ ఉంది, ఆయన బిజినెస్ ఆయనే చేసుకోవాలా, మేమందరం కూడా వచ్చి చేయొచ్చా? ఇండివిజువల్. నో. అంటే కలిసి వర్క్ చేయడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ లేవు బయట. We have different goals, we work differently. But here we have a great opportunity to work together. సో నాకు తేజస్వికి ఏదైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయగలిగిన ఒక ఆపర్చునిటీ నా దగ్గర ఉంది. వై షల్ ఐ స్టాప్ నౌ? ఇప్పుడు సే సపోజ్ ఇక్కడ డాక్టర్ సార్ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ సార్ ఇంపీరియల్ కి వెళ్తున్నారు అంటేనే ఆయనకు ఒక 4 క్రౌన్స్ కావాలి. హీ విల్ సెలెక్ట్ 4 people అండ్ హీ విల్ గో ఫర్ ఇంపీరియల్. ఆయన పనల్లా ఏంటంటే ఈ 4 క్రౌన్ చేయడమే. ఇప్పుడు నన్ను క్రౌన్ చేయాలి అంటే డాక్టర్ సార్ హెల్ప్ చేస్తారా చేయరా? డెఫినెట్లీ చేస్తారు. అండ్ ఈ క్రౌన్ కావాల్సింది ఎవరు? 4 రాయల్స్ కావాలి. ఆ రాయల్స్ ని బిల్డ్ చేయడానికి ఇంపీరియల్ హెల్ప్ చేస్తారా చేయరా? చేస్తారు ఆబ్వియస్లీ. వాళ్ళు ఉంటేనే క్రౌన్ వస్తారు. ఎస్, ఈ క్రౌన్ ఉంటేనే మరి తనకు అవుతుంది కాబట్టి రాయల్స్ కూడా హెల్ప్ చేస్తారు. రాయల్స్ కి కావాల్సింది ఏంటి? 4 స్టార్స్. సో హీ ఇంపీరియల్ విల్ వర్క్ ఫర్ స్టార్స్ ఆల్సో. సో ఇలా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏవే హెల్ప్ కావాలి అనేది ఆల్ ద టాప్ లీడర్స్ ఆల్వేస్ ట్రైస్ టు ఫైండ్ దెమ్. అండ్ ఇంకొకటి ఫైనల్ గా అందరి డెస్టినేషన్ అదే ఏంటి? ఇంపీరియల్ మాస్టర్. సో వీ హ్యావ్ సేమ్ ఆపర్చునిటీ. ఏదో నేను లేట్గా వచ్చాను అట్లా ఏం లేదు. సేమ్ ఆపర్చునిటీ. ఈ రోజు వచ్చినా నెక్స్ట్ 1 year. ఇప్పుడు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు సక్సెస్, నాకన్నా చాలా ముందు వచ్చిన వాళ్ళు కూడా నా అంత సక్సెస్ అవ్వలేదు. నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన చైనాలో 3 years లో ఇంపీరియల్ మాస్టర్ అయ్యారంట తెలుసా? చైనాలో. చైనాలో ఎప్పుడు లాంచ్ అయింది? 2020లో కదా. ఆల్రెడీ 3 ఇంపీరియల్స్ ఉన్నారు అక్కడ చైనాలో. ఓకే. అంటే ఎంత ఫాస్ట్ చేస్తున్నారు చూడు. అండ్ మన ఇండియన్ పాపులేషన్ ఎంత? 140 crores. హైలీ పాపులేటెడ్. 50% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలోనే ఉంది కదా, గ్లోబల్ పాపులేషన్. వీ హ్యావ్ బెస్ట్ ఆపర్చునిటీ టు గ్రో అండ్ సక్సీడ్. కొరియాలో వాళ్ళు చెయ్యాలంటే కూడా బిజినెస్ లేక ఇండియా వచ్చి చేస్తున్నారు వాళ్ళు. మనం మాత్రం ఇక్కడే ఉన్నాం. మన బిజినెస్ మనం చేసుకోకుండా ఎవరో వచ్చి చేస్తారు. మనం చేయలేదు అనుకో మన బిజినెస్ ఎవరో వచ్చి చేస్తారు. కొరియా నుంచి ఇండియా వచ్చి డాక్టర్స్ అని రిక్రూట్ చేసుకుని వెళ్ళింది ఆవిడ, ఆండోహి మేడం. డాక్టర్ సార్ కొరియా టీము. అక్కడ ఎక్కువ కొంటున్నారేమో ప్రోడక్ట్.
అంటే వాళ్ళ కిందకి సార్ వస్తారు కాబట్టి వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఒకళ్ళు కావాలి, 4 మెంబర్స్ కావాలి కదా ఇప్పుడు. ఎస్ సో అలాగా డాక్టర్ సార్ ఉంటే వాళ్ళకి 4 అవుతారు అనుకుంటా. అలా మనం చేయలేదనుకో ఎవరో చేస్తారు, ఎవరో ఒకరు అయితే చేస్తారు. చెప్పే కదా ఆటమీ ఫ్యూచర్ ఏంటంటే, హే నువ్వు ఆటమీలో లేవా అని అడుగుతారు. అది మన ఇండియా ఫ్యూచర్. సార్ కన్నా హయ్యర్ పొజిషన్ వేరే వాళ్ళు లేరా? ఇదిగో నీ నెక్స్ట్ క్వశ్చన్ కి నేను ముందే ఆన్సర్ తీసి ఉంచా, చూసావా తేజస్వి? మీరున్నారా లేరు ఇదిగో దాంట్లో. ఇంకా ఆంటీ ఓకే, ఉన్నారు ఉన్నారు. కాదు తేజస్వి, ఇదిగో వైట్ డ్రెస్ ఇక్కడ ఈ మేడం ఉన్నారా, ఇదిగో ఇటు చివరా ఆ, ఈవిడ. కొంచెం. ఈవిడ స్టార్ మాస్టర్, డాక్టర్ సార్ని రిక్రూట్ చేసుకుంది ఈవిడే. స్టార్ మాస్టర్ ఈవిడ. ఓకే. ఇదిగో ఇక్కడ ఉంది చూసావా, ఈవిడ ఇంపీరియల్ మాస్టర్. ఓకే, ఇంపీరియర్ అంటే లాస్ట్ ఇంకా ఫైనల్ ఫైనల్. ఆవిడ కింద ఈ వైట్ డ్రెస్ ఆవిడ ఉంటది, అవును. ఈవిడ కింద సార్ ఉంటారు. ఎస్. ఆ, అయితే ఈవిడ ఇన్కమ్ 1.5 to 2.5 crores పర్ మంత్. లాస్ట్ ఓ, ఇయర్ ఈవిడ ఇండియా విజిట్ చేసినప్పుడు మేమందరం ఫోటోలు దిగాం. సౌమ్య కూడా ఉన్నాయి ఫొటోస్, చూపిస్తా. అండ్ ఈవిడ వాళ్ళ ఫాదర్ చనిపోతే, ఈవిడ ఆల్రెడీ రాయల్ అనుకుంటా, స్టారో రాయల్ ఈవిడ పర్సనల్ గా. వీళ్ళ ఉమ్, ఫాదర్ చనిపోతే వాళ్ళ ఫాదర్ ఐడి ఈవిడకి ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. వాళ్ళ ఫాదర్ కింద మనందరం ఉన్నాము. సో టీం అందరికి కూడా హాయ్ హలో చెప్పి విష్ చేయడానికి అన్ని కంట్రీస్ తిరుగుతుంది ఈవిడ లగ్జరీస్ గా. ఓహో. ఈవిడ తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఐడి ఓపెన్ చేసి నాకు చూపిస్తుంది. ఇందాక మనం చూసామే 5 crores పీవీకి ఎంత, 80,000 రూపీస్. ఆ, తన మొబైల్ ఓపెన్ చేసి తన ఐడిలో 8 నాకు చూడు ప్రియా, లుక్ ఎట్ మై పీవీ అని చెప్పేసి ఆ 5 crore పీవీ చూపిస్తుంది నాకు. ఓహో. వీళ్ళు మేబీ ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు, కంపెనీ స్టార్ట్ చేశాకే కదా వీళ్ళు కూడా స్టార్ట్ చేసి ఉంటే. 2000. 2010 తర్వాతే కదా స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఎస్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ ఆర్ నాట్? ఎస్ మ్యామ్. సో వాళ్ళ వాళ్ళ ఫాదర్ ఐడి మీద వచ్చేది వస్తుంది. పర్సనల్ గా తన స్టారో రాయలో అయ్యారు. దట్ వాళ్ళ ఈస్ ఫాదర్ ఇంపీరియర్. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. మ్యామ్ దీనికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదా మేడం? మామూలుగా ఏదైనా వ్యాపారం చేస్తే కొంచెం మించి మనకి ప్రాపర్టీ వచ్చిందాక ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు కదా. టాక్సెస్ పే దీనికైతే అలాంటివి ఏమి ఉండవా మ్యామ్? మీరు అంత సింపుల్గా అంత అలా ఎలా ఇప్పుడు 2 కోట్లు వస్తుంటే ఏం ట్యాక్స్ పే చేయరా? ఏమైంది, గవర్నమెంట్ కి చెయ్యండి, మళ్ళీ వస్తున్నాయి కదా, వచ్చే నెల కట్టడానికి ఏంటి? అసలు ఉంటుందా మ్యామ్ అని అడుగుతున్నాను అంతే. అంతే కాదు, 2 కోట్లు వస్తుంటే ట్యాక్స్ కట్టనంటే ఎట్టా కృష్ణవేణి గారు? రోడ్లు వేసుకోవద్దా, ఫ్లైట్లు వేసుకోవద్దా, మనం అన్ని డెవలప్ చేసుకోవాలి కదా కంట్రీని. కాదు మ్యామ్, వస్తున్నాయి ఉంటుందా ఉండదా అంతే. నేను డౌట్ క్లియర్ చేసుకుంటున్నాను అంతే. అర్థమైందమ్మా. మనకు వచ్చేదంతా కూడా వైట్ మనీ కాబట్టి డెఫినెట్లీ కొంత ట్యాక్స్ అవి కూడా మనం జిఎస్టీ కూడా ఫైల్ చేసుకుంటాము. దాని మీద కూడా మళ్ళీ మనం ట్యాక్స్ డిడక్షన్ టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది కాబట్టి మళ్ళీ దాని మీద కూడా మనకు కొంత రిటర్న్స్ వస్తాయి. అవి కూడా ఆ ఫైనాన్షియల్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి మీకు. ముందు ఇప్పుడు ఎలా సంపాదించాలో నేర్చుకుంటున్నాం. సంపాదించిన దాన్ని ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో తర్వాత సెషన్ లో చెప్తాను. సంపాదించిన దాన్ని ఎలా దాచుకోవాలో చెప్తాను. ఎలా ట్యాక్స్ కట్టాలి, ఎలా ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ కూడా చెప్తాను. ఓకే మ్యామ్, ఏమనుకోకండి. ఇక్కడ మమ్మీకి వాళ్ళ డౌట్ వచ్చింది. ఇదిగో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు నిజమే. ఎక్కడ ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందో అని సంపాదించరు. సంపాదించుకొని ట్యాక్స్ కడదాం, ఏమైంది, దేశాన్ని కూడా బాగు చేద్దాం మనం. అంటే ఉంటుందా ఉండదా డౌట్ అంతే మ్యామ్. ఉంటుందమ్మా, సంపాదించావు. ట్యాక్స్ కటింగ్స్ అవి ఉంటాయి. సో అవి కట్ అయిన తర్వాత కూడా మనకి ఆ బెనిఫిట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ లెవెల్కి వెళ్ళామంటే కంపెనీ ఆ మెయింటెనెన్స్ కూడా నేర్పిస్తుంది, ఆ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. అండ్ అందుకోసమే మాస్టర్స్ క్లబ్ అని ఒకటి ఉంటుంది. మనం ఎవ్రీ మంత్ మనం ఇంత సంపాదిస్తున్నాం అని తెలిస్తే కనుక కంపెనీ ఆ క్లబ్ లో మెంబర్షిప్ ఇస్తుంది మనకి. అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ
ఆ లెవెల్లో మనల్ని మనం ఎట్లా ట్రైన్ చేసుకోవచ్చు అనే ట్రైనింగ్స్ కూడా కంపెనీ ఇస్తుంది. సో ఆ క్లబ్ మెంబర్షిప్ కూడా మనం డాక్టర్ సార్ కూడా వెరీ సూన్ తను కూడా ఎలిజిబుల్ అయ్యారు, తను కూడా జాయిన్ అవుతున్నారు మాస్టర్స్ క్లబ్. అక్కడ ఓన్లీ మాస్టర్సే ఉంటారు, ఇంకెవ్వరు ఉండరు అలా. నాకు అది చిన్న డౌట్ ఉంది మ్యామ్. ఉమ్. వదిలే అంటుంది మమ్మీ. ఆహా, లేదు లేదు, ఇవన్నీ వాల్యుబుల్ డిస్కషన్స్ అమ్మా. ఓన్లీ ప్లాన్ వినేసాం వెళ్ళిపోదాం అట్లా కాదు, ఇవన్నీ కూడా డిస్కషన్స్, వాల్యుబుల్ డిస్కషన్స్. ఇప్పుడు 7 lakhs పీవీ వస్తుంది కదా, ఇప్పుడు ఆ పీవీ అనేది వాళ్ళు ఇచ్చే పాయింట్సా అక్కడ, లేకపోతే మనం చేసిన టోటల్ పర్చేస్ కి 7 lakhs అయిందానా? అవును, మనం పర్చేజ్ చేసినప్పుడల్లా కంపెనీ పాయింట్స్ మన అకౌంట్ లో వేస్తా అనుకున్నాం కదా, అదే ఇది పర్చేజ్, మన పర్చేజే. అంటే మనం టోటల్ బిల్ 7 lakhs కాదు, అది పర్చేస్ చేసినప్పుడు వచ్చిన పాయింట్స్. పాయింట్స్ అవి 7 lakhs పాయింట్స్ వచ్చినాయి అంటే మనం ఒక 85 దాకా, మనం 85,000 దాకా పర్చేస్ చేసామని అర్థం. ఓకే ఇప్పుడు ఒమేగా ఉందిరా 4,400 రూపీస్, దానికి ఎంత 37,000 పాయింట్స్ వచ్చినాయి. 13. ఒక 3 lakh పాయింట్స్ రావాలి అంటే 8 ఒమేగాస్ పర్చేస్ చేయాలి. 8 4s 32,000 అంటే ఆల్మోస్ట్ ఒక 35,000 కి 3 lakhs పీవీ వచ్చేసింది. అలా. ఓకే మ్యామ్. ఇంకా మమ్మీ వద్దంటుందా క్వశ్చన్స్? ఏం పర్లేదు. ఇందాక అదే మీరు చూపించిన పీడిఎఫ్ ఏమన్నా షేర్ చేయగలరా? మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఐ విల్. ఇది ఉంది, ఇంకోటి అప్డేటెడ్. ఇది యాక్చువల్లీ ఇది కొంచెం ప్రొఫైల్ అదంతా ఉంటుందని ఇది ఇంకొక 2 ప్రొఫైల్స్ కూడా ఉన్నాయి అప్డేటెడ్, అవన్నీ కూడా నేను పెడతా. సౌమ్య, కెన్ యూ ప్లీజ్ షేర్ దోస్ పీడిఎఫ్స్ ఇన్ ద గ్రూప్? అమ్మా నీ నంబర్ చెప్పరా, నిన్ను కూడా బిజినెస్ ట్రైనింగ్స్ గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను. ఒక నిమిషం రికార్డ్ ఆఫ్ చేస్తున్నా.